నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత శాన్ జోన్, పోర్ట్రికో, USA 1960 ఫిబ్రవరి 10. శుభోదయము. క్రైస్తవ వందనములు. దేవుని యొక్క సమాధానం మీ పైన ఉండునుగాక. ఈ ఉదయకాలమున ఇది నాకు ఒక గొప్ప భాగ్యము. ఈ సేవకుల యొక్క సమూహం ముందు నాలో ఉన్న జీవం యొక్క నిరీక్షణను గూర్చి వివరించుట గొప్ప ధన్యత. గతంలో ఈ దీవికి వచ్చినప్పుడు అంతర్జాతీయ సంపూర్ణ సువార్త క్రైస్తవ వ్యాపారస్తుల యొక్క సమూహమునకు ఒక ప్రసంగికుడిగా నేనుంటిని. నేను కేవలం ఒక వక్తగా తీసుకొని రాబడితిని. కానీ ఒక సువార్త ప్రసార కూడికను సేవకుల సంఘం యొక్క ఆశీర్వాదంతో జరపవలనని నేను తలంచుండెడివాడను. ఎందుకనగా అవి నా ఆలోచనలు మరియు పరిశుద్ధ గ్రంథం వాటిని వాడుకొనమని ప్రవచించిన విధంగా దేవుని యొక్క వరములను ఉపయోగించుకొనుట కొరకు అవి నా ఉద్దేశములు. అది విశ్వాసులను ఐక్యపరచుట కొరకు, క్రైస్తవుల యొక్క సహవాసం ఒకటిగా తీసుకొని వచ్చుట కొరకై ఉన్నది. అన్ని క్రైస్తవ సంఘములు వాటిలో దేవుని యొక్క పరిశుద్ధులను కలిగి ఉండెను అని నేను నమ్ముచున్నాను. మనం విభాగింపకూడదని నేను నమ్మాను. అది కాక మనం విభాగింపబడుట అన్నది క్రీస్తు యొక్క ప్రణాళిక కూడా కాదు అని నేను నమ్ముచున్నాను. మనం ఒకటై ఉండవలెను. యేసు చెప్పెను, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొనెదరు. దైవిక స్వస్థతను గూర్చి మాట్లాడుచు ఈ దీవిలో అదే విధంగా ఉన్నదో నాకు తెలియదు. కానీ నేను ప్రయాణించిన మిగతా ప్రపంచమంతటిని గూర్చి మాట్లాడిన ఎడల దైవిక స్వస్థత అనున్నది రోగయుక్తమైన క్రీస్తు యొక్క శరీరమునకే ఎక్కువ కావలసి ఉన్నది. మన యొక్క రోగగ్రస్తమైన శరీరములను కలిపి ఉంచినప్పుడు చూసారా, క్రీస్తు యొక్క రోగగ్రస్తమైన శరీరం వేరు చేయబడినది. మీకు తెలుసు, అది గుంపులుగా ఉన్నది. మన యొక్క శారీరక స్వస్థత కన్నను ఆ క్రీస్తు శరీరం యొక్క స్వస్థత ప్రాముఖ్యమై ఉన్నది. ఏలయనగా మనం కలిసి ఉన్న ఎడల నిలబడదము, కానీ విభాగింపబడినప్పుడు మనం పతనం అవుదుము. నేను లోపలికి వచ్చినప్పుడు ఆ పాట పాడుచూ ఉన్నారు. ముందుకు సాగుతున్న క్రైస్తవ సైనికులారా, మనం విభాగింపబడలేదు. మనమందరం ఒక్క శరీరమే మరియు ఆ విధంగానే మనం నిలబడవలసి ఉన్నది. ప్రభు నాకు ఇచ్చి ఉన్న పరిచర్య చాలా ప్రత్యేకమైనది మరియు ఈ దినమునకు ఎందుకనగా మనం 2000 సంవత్సరముల పాటు లేఖనముల యొక్క మేధో సంబంధమైన బోధను కలిగి ఉన్నాము. కానీ ప్రభు యొక్క రాకడకు సమయం సమీపించుచున్నది. దేవుని యొక్క వాగ్దానములు ఖచ్చితంగా నెరవేర్చబడవలసి ఉన్నది. మరియు మందకు కాపరులైన మీరు సేవకులారా, నేను మీకు దాన్ని వివరించుటకు ప్రయత్నించుచున్నాను. ఇదేదో తయారు చేయబడిన విశ్వాసం కాదని మీరు చూడవలసి ఉన్నది. ఇది ఖచ్చితంగా నెరవేర్చబడవలసి ఉన్న దేవుని యొక్క వాగ్దానము. కనుక ఈ ఉదయకాలమున ఇది ఒక గొప్ప భాగ్యమని నేను తలంచుచున్నాను. నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతను నా యొక్క సాధారణమైన రీతిలో మీకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నించుచున్న నాకు ఈ స్థలమందు కూర్చునుటకు అవకాశం ఇవ్వబడినది. దీంతో నేను ప్రారంభించెదను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాయబడినది, వరములు మరియు పిలుపులు మారు మనసు లేకుండానే కలుగును. అవి దేవుని ద్వారా ఆయన యొక్క జ్ఞానమును బట్టి ఇవ్వబడెను. కాబట్టి నేను ఈ వరమును వివరించుటకు అదియే మార్గము. ఒకవేళ మనం గమనించిన ఎడల జగత్పునాది వేయబడక మునుపే వధింపబడిన దేవుని యొక్క కుమారుడు యేసు అని లేఖనములు బోధించుచున్నవి. దేవుడు ముందు జ్ఞానం ద్వారా ఏమేమి కలిగి ఉండెనో అన్నీ ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క గొప్ప జ్ఞానం ద్వారా ఆయన ముందుగా గమ్యమును నిర్ణయింపగలడు మరియు ముందుగా చెప్పగలడు. రాబోచున్న సంగతులను చెప్పగలడు. ఏదెను తోట నుండి సర్పం యొక్క తలను చితక్కొట్టు స్త్రీ యొక్క సంతానం యేసే అయి ఉన్నాడు. మోషే ఒక ప్రవక్తగా పుట్టి ఉన్నాడు. అది తన యొక్క సొంత మంచితనం కాదు, లేక ఆయన యొక్క కోరిక కాదు, కానీ అది దేవుని యొక్క జ్ఞానము మరియు దేవుని యొక్క ముందు జ్ఞానము. తన సంతానం పరాయి దేశంలో పరవాసులవుతారు అని ఆయన అబ్రహాముకు చెప్పాడు. చెప్పండి, అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది అని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఉన్న ఎవరికైనా ఇంగ్లీష్ అర్థం కాకుండా ఉన్నదా? మంచిది, అది మీలో కొంతమందికి అర్థమవుతుంది. ఓ, అది సరే, అది నిజము. అతడు జన్మించుటకు 712 సంవత్సరముల ముందే ప్రవక్త అయిన యెషయా బాప్తిస్మం ఇచ్చి యోహానును చూచెను. అతడిది వింతైన జన్మ కనుక దీనిని తనకు తాను స్వయంగా ఎరిగియుండుటకు యోహానుకు ఎటువంటి అవకాశం లేదు. అందుకొరకే అతడు వచ్చునని దేవుడు ఎరిగి ఉండెను. ప్రవక్త అయిన ఇర్మియాను అతడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే
నేను అతడిని ఎరిగి ఉన్నానని దేవుడు చెప్పెను, మరియు అతడిని శుద్ధీకరించెను, మరియు జనములకు ప్రవక్తగా అతడిని నియమించెను. అతడు జన్మించక మునిపే చూడండి, వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపం లేకుండగానే కలుగును. నా ప్రజలు, నా జనులు, కుటుంబము మతభక్తి కలిగిన వారు కాదు. మొదటిగా మేము ఐరిష్ వారము, కాబట్టి నేపథ్యంలో మేము క్యాథలిక్ వారము. కానీ నా తండ్రి మరియు తల్లి ఎన్నడూ అసలు చర్చికే వెళ్ళలేదు. నేను కెంటకీ కొండల్లో అక్కడ పైన ఉన్న చెక్కలతో నిర్మించిన క్యాబిన్లో నేను జన్మించాను. మేము చాలా పేదవారము. నేను జన్మించిన ఆ ఉదయం నా తల్లి నాకు చెబుతూ ఉండేది, కిటికీ వలె ఉండి అద్దం లేకుండా ఉన్న ఆ చిన్న తలుపును తెరిచింది. అది తలుపైనప్పటికీ అది కిటికీ వలె ఉంది. నా తండ్రి నన్ను ఆమె చేతిలోనికి పెట్టాడు. ఆమె నన్ను సరిగ్గా చూడులాగున. అది వేకువజామున సుమారు 5 గంటలు. సూర్యుడు ఇంకా పైకి రాలేదు. కనుక వారు ఆ కిటికీకి తలుపును తెరిచినప్పుడు ఒక బకెట్టు లేదా ఒక దిండు వంటి ఆకారం ఉన్న వెలుగు ఆ కిటికీ లోపలికి వచ్చి మరియు నేను జన్మించిన ఆ చిన్న మంచం పైకి వచ్చి నిలిచెను. ఈరోజు వాషింగ్టన్ డీసీలో వారు అదే చిత్రమును కలిగి ఉన్నారు మరియు ప్రపంచమంతటా అదే చిత్రమును కలిగి ఉన్నారు. ఇప్పుడు అది నా కుటుంబీకులకు ఆశ్చర్యం కలుగజేసింది. వారికి అసలు మతమును గూర్చే తెలియదు, కనుక అదేమిటో వారికి తెలియదు. నాకు కేవలం 2 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు నేను చూశానని నా జ్ఞాపకమున్న నా మొదటి దర్శనం. నేను నా చిన్న సహోదరునితో ఇంటి వెనక ఆడుకొంచున్నాను. అతడు కేవలం ప్రాకుచుండెడివాడు. మరియు ఒక పొదలో నుండి ఒక స్వరం వచ్చి ఉన్నది మరియు అది చెప్పెను, నువ్వు న్యూ ఆల్బనీ అని పిలువబడే ఒక పట్టణమునకు దగ్గరగా జీవించదువు. అది నన్ను చాలా భయపెట్టినది మరియు అది చెప్పుటకు నేను ఇంటిలోనికి పరిగెత్తాను. అదేమిటో ఆమెకు తెలియదు. కానీ 3 సంవత్సరముల తరువాత మేము ఇండియానాలోని న్యూ ఆల్బనీ అనే పట్టణమునకు వెళ్ళిపోయాము. మరియు తర్వాత 7 సంవత్సరముల వయసున్నప్పుడు కొండపైన ఉన్న గోధుమ గిడ్డంకి దగ్గర నుండి ఒక చిన్న బకెట్లో నీటిని తీసుకొని ఇంటి దగ్గరకు తీసుకొని వస్తున్నాను. మరియు అది ఆకురాలు కాలమై ఉన్నది. నా చేతిలో బకెట్లు పట్టుకొని కొద్దిసేపు విశ్రమించుట కొరకు నేను చెట్టు కింద కూర్చున్నాను. నా తండ్రి ఒక పచ్చి తాగుపోతూ మరియు ఒక గాలి వీచుచున్నట్లుగా నేను విన్నాను. మరియు అన్ని చోట్ల నిజంగా నిమ్మళంగా ఉంది. మరియు ఆ గాలి శబ్దం ఎక్కడి నుండి వచ్చుచున్నదని నేను ఆశ్చర్యపడ్డాను. నేను కూర్చొని ఉన్నది ఒక పొడుగాటి చెట్టు. ఆ గాలి ఎక్కడి నుండి వచ్చుచున్నదని చుట్టూ చూచుటకు నేను ఒక అడుగు వెనుకకు వేశాను. మరియు ఆ చెట్టుకు సుమారు సగం పైన ఒక పీపా సైజులో ఆకులు సుడులుగా గుండ్రంగా తిరుగుచు చెట్టు లోపలికి వెళ్ళిపోవుచున్నట్లుగా కనిపించుచున్నది. మరియు అక్కడి నుండి వచ్చిన ఒక స్వరం ఇలా చెప్పి ఉన్నది, నీవెన్నడూ పొగ త్రాగవద్దు, లేక మద్యము, లేక ఏ రకంగాను నీ శరీరమును మలినం చేసుకొనవద్దు. నీవు పెద్దవాడైనప్పుడు నీవు చేయుటకు ఒక పని ఉన్నది. అది నన్ను భయపెట్టినది. నేను నా చేతిలో ఉన్న బకెట్లను కిందకి జారవిడిచి నిజమైన వేగంతో ఇంటికి పరిగెత్తి అరుస్తూ నా తల్లి ఒడిలో వాలిపోయాను. నేను అన్నాను, ఆ చెట్టుపై ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. మరియు నేను ఆమె చాలా ఆతృత పడినది. ఆమె చెట్టు దగ్గరకు వెళ్ళి మరియు ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ తిరిగి చూసినది. మరియు నేను చాలా భయపడ్డాను. ఆమె డాక్టర్ను పిలిచినది మరియు ఆ డాక్టర్ అతడు చాలా ఆందోళన భయంతో ఉన్నాడు అని చెప్పాడు. ఆ పిదప అక్కడి నుండి 2 వారముల తరువాత నేను నా సహోదరునితో గోళీలు ఆడుచున్నాను మరియు ఏదో నా పైకి వచ్చినది. మరియు నేను ఆ నది వైపు చూచాను మరియు ఆ నదికి అడ్డంగా ఒక పెద్ద వంతెనను నేను చూచాను. మరియు ఆ వంతెన పై నుండి 16 మంది నదిలో పడి ప్రాణాలు పోగొట్టుకొనుటను నేను చూచాను. అది నన్ను విడిచినప్పుడు నేను నా తల్లి వద్దకు పరిగెత్తి మరియు నేను ఆమెకు చెప్పాను. ఆమె అన్నది, హనీ, నీవు కలగచున్నావు, కానీ నేను కలగనలేదు. కానీ ఆమె దానిని రాసిపెట్టింది. మరియు ఆ రోజు నుండి 22 సంవత్సరములకు అదే స్థలమందు ఆ మున్సిపల్ వంతెన ఆ నదిలో కూలినది మరియు దానిలో 16 మంది తమ ప్రాణములు పోగొట్టుకొనిరి. ఆ విధంగా ప్రతిసారి అది వచ్చుచున్నది. తర్వాత నేను మార్పు చెందాను, క్రీస్తుని నమ్మాను. ఆయన చేసినవన్నీ, అన్నీ, పరిశుద్ధాత్మ చేసినవన్నీ రాసిన ఎడల చాలా చాలా పుస్తకములగును. కనుక కేవలం కొద్ది సంగతులను మాత్రమే నేను తాకగలను. కనుక మీరు అర్థం చేసుకొనగలరు. పిదప నేను మార్పు చెందిన తరువాత నేను బాప్టిస్ట్ సంఘంలో చేరాను.
వెంటనే సువార్తను ప్రసంగించుటను మొదలుపెట్టాను. ప్రభువు బహు గొప్పగా ఆశీర్వదించెను. మరియు నేను నా మొదటి ఉజ్జీవమును కలిగి ఉన్నాను. ఒక 2 వారముల ఉజ్జీవ కూటములు. 500 మంది ప్రభు యొద్దకు వచ్చారు. వారికి బాప్తిస్మం ఇచ్చుటకు నేను వారిని నది యొద్దకు తీసుకుని వెళ్ళాను. మరియు ఆ నది ఒడ్డున సుమారు 10,000 మంది ఉన్నప్పుడు చూస్తూ 2 లేక 3 వారముల నుండి వర్షం లేకపోవటం వలన అక్కడ నిజంగా ఎండిపోయి ఉన్నది. ప్రజలు వర్షం కొరకు ప్రార్థించుచున్నారు. మరియు ఆ మార్పు చెందిన 17వ వ్యక్తికి నేను బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు పైకి చూడుము అని చెప్పిన ఒక స్వరమును నేను విన్నాను. అది నన్ను భయపెట్టినది. నేను కేవలం ఒక యవ్వనస్తుడను. నేను తర్వాత వివాహం చేసుకుని నా బాలిక అక్కడ నది ఒడ్డున ఫోటోలను తీయుచున్నది. నేను తిరిగి మళ్ళీ దానిని విన్నాను. పైకి చూడుము అని చెప్పెను. మరియు పైకి చూచుటకు నేను భయపడ్డాను. నేను దేనిని గూర్చి సందేహించుచున్నాను దానిని బట్టి ఆ ఒడ్డున ఉన్న అందరూ ఆశ్చర్యపడుచుండిరి. నది ఒడ్డున పైన మరియు కింద ఉన్న వారందరూ చాలామంది ప్రజలు, వార్తాపత్రికల ఫోటోగ్రాఫర్లు. మరియు అది తిరిగి చెప్పెను, పైకి చూడుము. మరియు నేను పైకి చూచాను. మరియు నేను పైకి చూచినప్పుడు ఇక్కడ వెలుగు కిందకు దిగి వచ్చుచున్నది. ప్రజలు సొమ్మసిల్లి పడిపోవడం ప్రారంభించారు. మరియు ఆ ప్రదేశం అంతటను కుదిపివేసిన ఒక స్వరం వచ్చి మరియు చెప్పెను, క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను పంపబడినట్లుగా నీకు ఇవ్వబడిన వర్తమానం క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందుగా వెళ్ళినది నేను కాదు, కానీ వర్తమానమే ముందుగా వెళ్ళినదై ఉన్నది. నేనెవరికన్నా ఎక్కువేమీ కాదు. మనం మాట్లాడున్నది క్రీస్తు గురించి అయి ఉన్నది. అప్పటి నుండి ఆ దర్శనములు మునుపు కన్నా మరి ఎక్కువగా వచ్చుటకు ప్రారంభించెను. ఇప్పుడు ఆ వార్తాపత్రిక అసోసియేటెడ్ ప్రెస్ వారి యొద్దకు వెళ్ళినది. అది అలా కెనడా వరకు వెళ్ళినది. మరియు ఇంకా దానిని గూర్చిన చిత్రములు మన దగ్గర ఉన్నవి. ఒక మర్మమైన వెలుగు ఒక స్థానిక బాప్టిస్ట్ సేవకునిపై కనబడెను అని అందులో రాసిరి. మరియు అప్పుడు ఆ దర్శనములు వచ్చుటకు ప్రారంభించబడినప్పుడు వేలకు వేలు అని నేను ఊహించుచున్నాను. కానీ ఏ ఒక్కసారి కూడా అది తప్పిపోలేదు. ప్రతిసారి అవి సరిగ్గానే ఉన్నవి. మీరు నా దేశం వెళ్ళవచ్చు, లేక నేను నివసించుచున్న పట్టణమునకు రాయవచ్చు, సేవక సమూహమునకు, అధికారులకు లేదా పట్టణ మేయర్కు. ఏ ఒక్కసారి కూడా ఆ దర్శనం తప్పు కాలేదు. ప్రతిసారి అవి ఖచ్చితంగా జరిగెను. కానీ జనులకు చెప్పుటకు నేను భయపడ్డాను. ఇప్పుడు ఇక్కడ మొదటిగా ఒక సంగతి నేను అడగగోరుచున్నాను. ఇక్కడ ఎంతమంది ఆత్మతో నింపబడిన ప్రజలు ఉన్నారు? మీ చేయి పైకెత్తుము. నేను మీకు చెప్పగలను కనుక మీరు అర్థం చేసుకొనగలరు. ఖచ్చితంగా దానిని గూర్చి ఒక వింతైన సంగతి. అది నేను దగ్గరకు వచ్చినప్పుడు, లేక ఒక రాత్రి నేను కార్నివాల్ గ్రౌండ్ గుండా వెళ్ళుచున్నప్పుడు అని నేను చెప్పగలను. అది ప్రదర్శనలు జరుగు స్థలం అని మీకు తెలుసు. ఒక గుడారం పక్కగా ఒక యవ్వన స్త్రీ ఉన్నది, ఒక జ్యోతిష్కురాలు. మరియు నా తల్లి నాకెప్పుడూ చెబుతూ ఉండేది, మంత్రాలు వేసేవారు, జ్యోతిష్యం చెప్పేవారు అందరూ దెయ్యం సంబంధులు అని. మరియు ఆమె చెప్పినది నిజమే. మరియు ఈ చిన్న జ్యోతిష్కురాలు ఒక యవ్వన స్త్రీ, 16 లేదా 18 సంవత్సరములు అని ఆమె చెప్పినది. ఓయి, నీవు ఇక్కడికి రమ్ము. మరియు నేను ఆమె యొద్దకు నడిచాను. నీకు తెలుసా, నీవు ఒక గురుతు కింద జన్మించావు అని అన్నది. అది నన్ను భయపెట్టినది. నేనన్నాను, నేను దానితో ఏమీ చేయగోరటలేదు అని నడిచి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఇండియానాకు రాష్ట్ర అటవీ పర్యవేక్షణ అధికారిగా నియమించబడ్డాను. మరియు ఒకరోజు ఒక బస్సులో వెళ్ళుచున్నాను. చాలా రద్దీగా ఉన్నది. మేము నిలబడవలసి వచ్చెను. మరియు నాకు ఒక వింతైన అనుభూతి కలగటం గమనించాను. ఆత్మలకు సంబంధించి నేను ఎల్లప్పుడూ సున్నితమైన వాడను. ప్రత్యేకించి అటువంటి ప్రజలలో ఎవరినైనా కలిసినప్పుడు అటువంటి అనుభూతి కలుగును. అటువంటి ఒక నిజమైన హాస్యాస్పదమైన అనుభూతిని నేను పొందెదను. మరియు దానిని అనుభూతి చెందుటను ప్రారంభించాను. మరియు నేను చుట్టూ చూశాను. మరియు తిన్నగా నా వైపే చూస్తూ ఉన్న ఒక బలంగా ఉన్న స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె చెప్పినది, నేను నీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను. నేను అడిగాను, నీకేమి కావలెను? నేనెన్నడూ స్త్రీలను ఇష్టపడను, కానీ సహోదరులైన మిమ్మల్ని కాదు. నా అర్థం, నా శరీరమును పాడు చేసుకొనవద్దు అని ఆయన చెప్పెను. మరియు అది నన్ను వారి పట్ల మరింత న్యూన్యతకు గురి చేసినది. కాబట్టి అప్పుడు, ఎందుకనగా ఆ దినమున నా సహాయకులందరూ పాపులుగా ఉందురు. మరియు అక్కడ నేను చెప్పుటకు ఒక గొప్ప కథ ఒకటి ఉన్నది.
విస్కీ త్రాగుట వలన మరియు అనైతికంగా ఉండుట వలన అలా ఉండే సందర్భములలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి దానికి దూరంగా ఉండునట్లు నన్ను చేసినది. అది నేను కాదు, చూసారా, నేను దాన్ని చేసి ఉండడి వాడను. అది దేవుడే ఆ వరమును గూర్చి జాగ్రత్త వహించెను. అది ముందుకు వెళ్ళవలసి ఉండెను. ఒకరోజు నేను నా సొంత ప్రాణమును తీసుకొనుట ప్రారంభించాను మరియు ఆ తుపాకీ కూడా పేలలేదు. అప్పుడు నేను దాన్ని త్రిప్పి మరియు తిరిగి కాల్చాను. అది దేవుడే ఆ వరమును గూర్చి జాగ్రత్త వహించుచున్నాడు. అప్పుడు ఆయన మోషే వలె అతడు దాని నుండి తప్పించుకొనలేకపోయాను. దేవుడు నిన్ను పట్టుకొనును, నీవెక్కడ ఉన్నప్పటికీ ఆయన నిన్ను కనుగొనును. కాబట్టి ఈ స్త్రీ నీకేం కావాలి అని నేను అడిగాను. అయ్యా, నీవు ఒక గుర్తు కింద జన్మించావని నీకు తెలుసా అని ఆమె చెప్పెను. వెంటనే అది నన్ను భయకంపితుని చేసినది. నేను చెప్పాను, దానిని గూర్చి నాకేమీ తెలియదు మరియు దాని గూర్చి నేనేమీ తెలుసుకొనగోరటలేదు. ఆమె అడిగినది, నీవెన్నడూ ప్రసంగికులతో మాట్లాడలేదా? నేనన్నాను, వారితో నాకు ఎటువంటి ఉపయోగం లేదు, అటువంటి దేని దగ్గరకు నేను వెళ్ళను. నేను చెప్పాను, నేను నిన్ను బాధ పెట్టాలనుకోవటం లేదు, కానీ నీవు చెప్పునదేది నేను వినుటకు ఇష్టపడుట కోరట్లేదు. ఆమె అన్నది, అది మర్యాద కాదు. మరియు తిరిగి నేను ఆమె వైపు తిరిగాను. నేను చెప్పాను, అది నీకు ఎలాగూ తెలుసు. ఆమె చెప్పినది, నీవు ఆ బస్సు ఎక్కుచున్నప్పుడు నేను దాన్ని చూశాను. నేను వైట్ హౌస్లో పనిచేయదును అని ఆమె అన్నది. ఒక సేవకుడైన నా కుమారుణ్ణి చూచుటకు నేను ఇప్పుడు చికాగోకు పోవు మార్గంలో ఉన్నాను. నేను ఒక ఖగోళ శాస్త్రవేత్తను అని ఆమె చెప్పినది. నీకు తెలుసా అది ఎవరో? దేవుడు ఏదైనా చేయగోరినప్పుడు ఆయన చేయు మొదటి సంగతి దాన్ని భూమిపైన చూపించుటకు ముందు దాన్ని ఆకాశంలో చూపించుటయే. నేను చెప్పాను, దానిని గూర్చి నాకేమీ తెలియదు. మరియు మళ్ళీ నేను తిరిగాను. అది నన్ను కొంచెం ఇబ్బందికి గురి చేసినది. ఎందుకనగా బస్సులో చాలామంది ప్రజలు ఉన్నారు మరియు నేను ఒక అధికారిని కనుక అది మర్యాద కాదు అని నేను తలంచాను. కనుక ఆమె నన్ను పిలుస్తూనే ఉన్నది మరియు నేను తిరిగి ఆమె వైపు తిరిగాను. అది నాతో ఏమి చేయును అని అడిగాను. మరియు ఆమె చెప్పెను, యేసుక్రీస్తు జన్మించినప్పుడు లేక ఆయన జన్మించుటకు ముందు తూర్పు నుండి జ్ఞానులు వచ్చిరి. ఆమె అడిగినది, జ్ఞాని అనగా ఎవరు? నేను అన్నాను, నాకు తెలియదు. ఆమె చెప్పినది, వారు ఆకాశమును పరిశీలించు ఖగోళ శాస్త్రవేత్తలు మరియు దేవుడు భూమిపైన దేనినైనా చేయుటకు ముందు ఆయన దాన్ని ఆకాశంలో కనపరుచును. మరియు ఆమె చెప్పెను, నేను అన్నాను, దాని గురించి నాకేమీ తెలియదు. ఆమె అన్నది, కానీ దేవుడు ఏదైనా వరమును ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఆకాశంలో ప్రకటించును. నేను అన్నాను, దానిని గూర్చి నాకేమీ తెలియదు. మరియు ఆమె చెప్పెను, నీవు ఆ గుర్తు కింద జన్మించావు. మరియు ఆమె చెప్పెను, నీవు జన్మించినప్పుడు ఏది జరిగినదో ఒకవేళ నేను నీకు చెప్పిన ఎడల నీవు నన్ను నమ్మెదవా? మరియు ఆమె చెప్పెను, నీవు 1909లో ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 5 గంటలకు జన్మించావు. అప్పుడే కొన్ని ఖచ్చితమైన నక్షత్రములు ఒకే వరుసలోనికి వచ్చినవి. దానిని గూర్చి నాకేమీ తెలియదు మరియు నేను పట్టించుకొనను అని చెప్పాను. కావున ఆమె చెప్పెను, నీవు దాన్ని దాటిపోవచ్చు, కానీ చెప్పెను, ఒకవేళ నీవు దాన్ని గౌరవించిన ఎడల అది ప్రపంచమును కుదిపివేయును. అయితే ఈ యవ్వన నావికుడు ఎప్పుడు జన్మించినో చెప్పుము అని నేను అన్నాను. ఆమె చెప్పెను, దానిని నేను చెప్పలేను. పిదప నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో దాదాపుగా నేను దిగవలసిన ఆ స్థలమునకు వచ్చాను. నాకు ఆగ్రహం పెళ్ళబుకినది. నా ముఖమంతా కోపంతో కందిపోయింది. బుగ్గలు కదులుచున్నవి. భయం. ఆ బస్ దిగిపోవుట కొరకు చాలా ఆనందంగా ఉన్నాను. తరువాత నేను సేవకుడిని అయినప్పుడు మరియు ఆ దర్శనములు అంతకు మునుపు కన్నా చాలా ఎక్కువగా వచ్చుటకు ప్రారంభించెను. చాలా సంగతులు అవి నాకు చెప్పినవి. అప్పుడు నా బాప్టిస్ట్ సహోదరులు వారు నాకు చెప్పారు, ఇటువంటి కూడికల్లో మేము కలిసినప్పుడు మరియు నేను వారికి వివరించడి వాడను, బిల్లీ, వాటిని నీవు వినవద్దు, అవి దెయ్యం నుండి వచ్చినవి, అది దెయ్యం నిన్ను పట్టుకొనుటకు ప్రయత్నించుచున్నది అని వారు నాకు చెప్పిరి. ఓ మై, అది నన్ను కదిలించి వేసింది. నేను భయపడ్డాను. దయ్యంతో నేనేమీ చేయగోరటలేదు. కనుక ఒక రాత్రి లేక ఒక మధ్యాహ్నం నేను పనిలో నుండి వచ్చాను. నా మధ్యాహ్న భోజనం కొరకు చేతులు కడుక్కొనుటకు నా బెల్ట్, నా గన్ బెల్ట్ తీసివేయచ్చు ఇంటి వెనుకకు వెళ్ళుచున్నాను. చేపలకు ఆహారం వేయుటకు నేను వెనుకకు వెళ్ళుచున్నాను. నా భార్య ఆహారం సిద్ధపరిచినది మరియు నేను ఇంటి వెనుక నుండి బయలుదేరినప్పుడు హఠాత్తుగా తిరిగి మళ్ళీ వచ్చినది. మరియు నేను నా భార్యతో చెప్పాను, వెళ్ళు, ఆఫీస్కు ఫోన్ చేసి ఈ మధ్యాహ్నం నేను పనిలోకి రావటం కుదరదని వారికి చెప్పు.
నేను మళ్ళీ తిరిగి పనిచేసేదనో నాకు తెలియదు. నేను చెప్పాను, హనీ, ఇటువంటి జీవితమును నేను ఇలా జీవించలేను. నేను ఒక బానిసను. ఒకవేళ ఆ సహోదరులు చెప్పింది నిజమైన ఎడల ఆ సేవకులు, ఆ దెయ్యం నా ప్రాణమును తీసుకొనుటకు ప్రయత్నించుచున్నది. మరియు నేను ఒక సేవకుడను, ఈ గుడారమునకు పాస్టర్ను. మరియు అయినప్పటికీ ఆ దెయ్యం నా వెంటపడుచున్నది. నేను దాన్ని వదిలించుకొనవలెను. మరియు నేను దాన్ని వదిలించుకునేంత వరకు నేను మళ్ళీ తిరిగి ఎన్నడూ బోధించను, లేక ఎన్నడూ తిరిగి బలిపీఠం యొద్దకు వెళ్ళను. కనుక ఆ అడవిలో నేను చేపల పట్టు ప్రదేశమునకు నా చిన్న గుడిసె దగ్గరకు వెళ్ళి మరియు ఆ మధ్యాహ్నమంతా అక్కడ ప్రార్థన చేశాను. ఇదే బైబిల్ చదువుతూ మరియు నేను చీకటి పడినప్పుడు కొన్నిసార్లు అయితే నేను అక్కడికి వెళ్ళి రోజులు ప్రార్థిస్తూ గడిపేవాడను. మరియు చీకటి పడి నేను ఇక చదవలేనప్పుడు నేను నా మోకాళ్లపైకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకనగా ఆ చిన్న గుడిసె ఎక్కడో కొండలలో ఉన్నది. అది జంతువుల కొరకు ఉచ్చులు పెట్టు వారికి దాగుచోటుగా ఉండును, మీకు తెలుసును. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు నేను చాలాసేపు ప్రార్థించాను, సుమారు రాత్రి 2 గంటల వరకు. మరియు ఈ విధంగా నేను ఒక కుర్చీలో కూర్చున్నాను మరియు నేను నా తలను కిందకి వంచి ఉంటిని. నిజంగా నాకు వింతైన అనుభూతి కలిగినది మరియు నేను నా ముఖం నిజంగా ఏడ్చుచున్నది. మరియు నేను నా చేతులు పైకెత్తాను. నేను చెప్పాను, ఓ దేవా, అది తిరిగి జరగనివ్వవద్దు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసే నా రక్షకుడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏ దెయ్యము కూడా నన్ను జయించజాలదు. ప్రభువా, నేనేమి చేయగలను? దానిని నా నుండి తీసివేయుటకు నీ శక్తి కావలెను. దెయ్యంతో నేనేమీ చేయగోరుటలేదు. నేను యేసును ప్రేమించుచున్నాను మరియు ఆయననే నేను సేవింపగోరుచున్నాను. కేవలం అప్పుడే నేలపై ఒక వెలుగు వచ్చినది. నేను ఆ వెలుగును చూశాను. అది వ్యాప్తి చెందుటకు ఆ నేలపై ప్రారంభించినది. మరియు నేను పైకి చూశాను మరియు ఇక్కడ ఈ వెలుగు సుడులు తిరుగుచూ ఉన్నది. ఇంత పెద్దదిగా, ఒక రకమైన పసుపు ఆకుపచ్చ రంగులో అది మరియు నేలపై ఉన్న వెలుగు పెద్దగా పెరుగుచూ ఉన్నది. ఎవరో నడుచుటను నేను విన్నాను. నా పక్కగా వచ్చుచున్నారు. నా కుడి పక్కకు ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చును. ఆయన తనపై ఒక తెల్లని వస్త్రం కలిగి ఉండెను. కాళ్లకు ఏమీ ధరించి లేడు. ఒక రకంగా కొంచెం రంగు తక్కువ వానిగా, పొడవాటి జుట్టు, భారీ మనిషి, గొప్ప పెద్ద మోచేతులు ఈ విధంగా ముడుచుకొని ఉండెను. మరియు ఆయన నా వైపు నడుచుట ప్రారంభించెను. నేను చాలా భయపడ్డాను. నేను నా వేలు కొరుక్కున్నాను. నేను నిద్రలో జారిపోయానని తలంచాను. ఇప్పుడు అది మీకు నవ్వు రప్పించుచున్నదని మీరు తలంచి ఉండవచ్చు. కానీ ఆ స్థానంలో మీరు ఒకసారి నిలబడండి. అప్పుడు మీరు అలాగే అనుభూతి చెందెదరు. అది ఒక దర్శనం కాదు. ఖచ్చితంగా ఒక దర్శనం అనగా ఏమిటో నాకు తెలుసు. ఇది దర్శనం కాదు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉండినట్లుగానే. మరియు ఆయన నా వైపు చూచుచున్నాడు. మరియు నా కుర్చీపై ఆనుకొనుటకు నేను వెనుకకు వెళ్ళుచున్నాను. వెనుకకు చూస్తూ మరియు ఆయన నేరుగా నా వైపే చూశాడు. మరియు ఆయన చెప్పాడు, భయపడవద్దు. మరియు ఆయన అది చెప్పిన వెంటనే నేను బాలునిగా ఉన్నప్పటి నుండి నాతో మాట్లాడినది అదే స్వరమని నేను దాన్ని ఎరిగి ఉన్నాను. నేను ఇంతకు ముందెన్నడూ ఆయనను చూడలేదు, కానీ అది ఆయన స్వరమే. అది లోతైనది. మరియు ఆయన చెప్పాడు, భయపడవద్దు. నీవు ప్రత్యేకమైన జన్మ మరియు జీవితమును గూర్చి నీకు చెప్పుట కొరకే నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను. ఎవ్వరూ నన్ను అర్థం చేసుకొనలేదు. నా సేవక సహోదరులెవ్వరూ నన్ను అర్థం చేసుకొనలేదు. నా తండ్రి మరియు తల్లి నన్ను అర్థం చేసుకోలేదు. నా స్నేహితురాండ్రు, నా స్నేహితులు, వారు కూడా. కనీసం నన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. దానిని అర్థం చేసుకొనలేకపోయాను. నేను వ్యత్యాసంగా ఉండగోరలేదు. నేను అందరి వలె ఉండగోరాను. కానీ దేవుడు నన్ను ఏ విధంగా చేశాడో ఆ విధంగానే నీవు ఉండెదవు. కానీ దేవుడు నిన్ను ఏ విధంగా చేశాడో ఆ విధంగానే నీవు ఉండెదవు. ఆయన కుమ్మరి, మనం మంటిమి. మరియు నేను ఆయనను విన్నాను. మరియు ఆయన చెప్పాడు, నీవు రోగులకు ప్రార్థించుట కొరకే జన్మించి ఉన్నామని సూచించుటకే ఇవన్నీ. అవును, రోగుల కొరకు ప్రార్థించుటను గూర్చి నాకేమి తెలుసు? నేను కేవలం ఒక స్థానిక బాప్టిస్ట్ పాస్టర్ను. మరియు నేను తిరిగి ఆయనను చూశాను. ఆయన చాలా దయామయుడు. కొంచెం భయం వదిలివేయుచున్నట్లుగా అనిపించినది. మరియు నేను అన్నాను, అయ్యా, నేను నిరక్షరాస్యుడను మరియు నీవు నాకు చేయమని చెప్పిన అటువంటి సంగతులను నేను చేయలేను. ఎందుకనగా ఆయన ఇప్పుడే చెప్పాడు, నీవు ప్రపంచమంతటికీ వెళ్ళెదవు
మరియు నీవు రాజులకు, దేశ అధ్యక్షులకు, చక్రవర్తులకు ప్రార్థించదువు. నేను కేవలం ఒక పాఠశాల విద్య, వ్యాకరణంతో ఏ విధంగా దాన్ని చేయగలను? చూసారా, నేను అప్పటికీ ఇంకా పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. నేను ఒక స్థానిక బాప్టిస్ట్ పాస్టర్ను. ఈ సంగతులన్నీ నాకు వింతగా ఉన్నవి మరియు వాటిని గూర్చి నాకేమీ తెలియదు. పిదప ఆయనతో మాట్లాడుటకు నేను తిరిగి ఆయన వైపు చూశాను మరియు నేను చెప్పాను, అయ్యా, నేను దాన్ని చేయలేను. మరియు ఆయన చెప్పాడు, ఆయన దేవుని చేత పంపించబడ్డాడు అని ప్రజలకు రుజువు చేయుటకు ఏ విధంగా మోషే 2 వరములతో పంపించబడ్డాడో నీకు కూడా 2 వరములు ఇవ్వబడ్డాయి. మరియు నేను చెప్పాను, అయ్యా, నేను వెళ్ళలేను. మోషే తన చేతిలో ఒక గుర్తును కలిగి ఉన్నాడు. అవును, ఇప్పుడు నీవు నీ చేతిని తీసుకుని మరియు ప్రజలపై ఉంచదవు. నీవేమి చెప్పబోచున్నావనే దానిని గూర్చి ఆలోచించవద్దు. మరియు వారు కలిగి ఉన్న దానిని అది పిలుచును. అప్పుడు ఒకవేళ నీవు నిజంగా గౌరవంగా దీనముగా ఉన్న ఎడల ఆ కారణమును బట్టే నేను ధనమును తీసుకొనను, లేక పెద్దవాడిగా అవ్వను. ఆయన చెప్పెను, నీవు ప్రజల యొక్క హృదయ రహస్యములను ఎరిగి ఉండుట అనేది నెరవేర్పులోనికి వచ్చును. మరియు చెప్పెను, అప్పుడు ఒకవేళ వారు మొదటి సూచనను నమ్మని ఎడల వారు 2వ దానిని నమ్మెదరు. మరియు ఒకవేళ నీవు యథార్థముగా ఉన్న ఎడల అది నెరవేర్పులోనికి వచ్చును. అది కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందును. కనుక అది నాకు క్రొత్తగా ఉండెను. మరియు నేను అన్నాను, అయ్యా, నేను ఇక్కడ ఉన్నది ఎందుకనగా అది నేను నా సహోదరుల మధ్యకు వెళ్ళినప్పుడు నేను ఆ దర్శనములను చూచెదను మరియు అది దెయ్యానికి సంబంధించినదని నా సేవక సహోదరులు నాకు చెప్పెదరు. మరియు అది ఎన్నడూ దేవుడు నాకు తిరిగి జరగనివ్వకూడదు అనే నేను ఇక్కడ ఉన్నాను. వెంటనే ఆయన నా ముందుకు నడుచుకుని వచ్చెను, నన్ను నిలబడమని అడిగెను. మరియు నేను లేచి నిలబడ్డాను. మరియు నీకు లేఖనములు తెలియవా అని ఆయన నన్ను అడిగి ఉన్నాడు. మరియు నేను చెప్పాను, అవును, సేవకులు ఎవరు దానితో ఏకీభవించటలేదు. ఒకవేళ అది దేవునిదైతే వారెందుకు దాన్ని కలిగి లేరు? ఆయన చెప్పెను, ఇది దాని కొరకైన దినమై ఉన్నది, ఇదియే ఆ గడియ. మరి దురాత్మ సంబంధమైన చెడు శక్తులు ఏ విధంగా వాటిని ఎరిగి ఉండెను అని నేను అన్నాను. అప్పుడు ఆయన చెప్పెను, మన ప్రభువు యొక్క దినములలో ఆ కారణం పట్టే ఆయన ప్రభువు కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకనగా నిలిచి ఉన్న వ్యక్తి చెప్పెను, మన ప్రభువునే ఆయన తన ప్రభువుగా పరిగణించెను. ఆయన ఒక దూత, ఒక వ్యక్తి, ఒక వర్తమానమును మోసుకొని వచ్చేవాడు. మరియు ఆయన చెప్పెను, మన ప్రభువు యొక్క దినములలో సేవకులు మరియు యాజకులు దేవాలయంలో ఉన్నప్పుడు ఏ రకమైన దుస్తులు ధరించవలనని వాదించుకొనుచుండగా అదే సమయంలో ఈ మ్యాగీలు, ఖగోళ శాస్త్రజ్ఞులు వారు ప్రభువైన యేసును ఆరాధించుటకు మార్గంలో ఉండిరి. వారు ఆయనను ఎరిగి ఉండిరి మరియు ఆ మతాధిపతులు ఆయనను ఎరగకయున్నారు. ఆయన చెప్పెను, ఆ దూత చెప్పెను, మేము నిన్ను ఎరిగి ఉన్నాము, నీవెవరవని, దేవుని యొక్క పరిశుద్ధుడు అని. ఆ దెయ్యం అలాగు చెప్పగలిగినది. కానీ ఆ యాజకుడు అన్నాడు, ఆయన ఒక దెయ్యము. దెయ్యం చెప్పినది ఆయన దేవుని యొక్క కుమారుడు. యాజకులు చెప్పిరి, ఆయన ఒక దెయ్యము. అప్పుడు భయం నన్ను వదిలిపెట్టుట ప్రారంభించినది. పౌలుకు ఏది ఆటంకంగా ఉన్నది? పౌలు మరియు శీలలకు వారు ఒక ప్రదేశంలో ప్రసంగించుచున్నప్పుడు యాజకుడు చెప్పెను, ఈ మనుషులు లోకమును తలకిందులు చేయుదురు, వారు మంచివారు కారు. కానీ ఆ చిన్న సోద చెప్పువాడు చెప్పెను, వీరు దైవ సంబంధులు, అది జీవిత విధానమును మనకు చెప్పును, ఎవరు సరైన వారు? ఈరోజు ఆ విధంగా అది ఒక గొప్ప విషయము మరియు అది సత్యము. అప్పుడు బైబిల్ ఒక క్రొత్త పుస్తకమగును, నేను దానిని చూడగలను. ఈరోజు మన యొక్క శాఖాపరమైన మరియు మన చిన్న గుంపులకు మరి ఎక్కువగా మనం మన తెలివిపైన ఆధారపడ్డాము. మనం ఒక గొప్ప ఆత్మీయతను దాటి ఉన్నాము. కానీ ఒక దెయ్యంతో పట్టబడిన వ్యక్తి, వారు ఆత్మలతో సంబంధం కలిగి ఉన్నారు. చాలాసార్లు వారు ఆ తెలివైన వారు చూచుట కన్నా ముందుగా వీరు చూడగలరు. ఎందుకనగా అతడు ఆత్మీయ సంగతులన్నీ త్రోసివేసి ఉన్నాడు. సేవకులైన మీ గురించి నేను మాట్లాడుటలేదు. దేవునికి వందనములు. కొంతమంది దానిని చూసి మరియు నమ్మగలరు. చూడగలిగిన వారి కన్నులు మరియు వినగలిగే చెవులు ధన్యములై ఉన్నవి. ఏలైనగా దేవుడే దీనిని చేసెను. యేసు చెప్పెను, నా తండ్రి వారిని ఆకర్షించితేనే తప్ప ఎవరూ నా ఎద్దకు రారు. నా గొర్రెలు నా స్వరమును వినును, అన్యుని అవి వెంబడించవు. ఇప్పుడు తర్వాత నేను తొందరపడదను, అది వెంటనే రోగుల కొరకు ప్రార్థించుటకు నేను పంపించబడ్డాను. మనకు సమయం ఉన్నదా?
కేవలం జరిగిన మొదటి సంగతిని తర్వాత నేను మీకు ఇచ్చేదను. వారు, అప్పుడు నేను తొందరపడెదను. అప్పుడు నేను, సహోదరుడు బ్రన్హామ్ నవ్వుచున్నారు. అది సరే. మిస్సోరీలోని సెయింట్ లూయిస్లో 2 రోజుల తర్వాత ఒక రోగి కొరకు నేను పిలువబడితిని. ధరించుటకు నాకు కోటు లేదు. ధరించుటకు ఎవరో నాకు కోటుని ఇచ్చి ఉన్నారు. మరియు తీవ్రమైన కీళ్లవాత జ్వరం కలిగి ఉన్న ఒక చిన్న బాలిక యొక్క తండ్రి యొద్దకు నేను వెళ్ళాను. వైద్యులందరూ వైద్య సంబంధమైన అసోసియేషన్కు సెయింట్ లూయిస్ కేంద్రమై ఉన్నది. మరియు ఈ చిన్న బిడ్డకు నయం చేయుటకు చాలామంది వైద్యులు ప్రయత్నించుచున్నారు. ఆమె ఒక ఖ్యాతిగాంచిన సేవకుని యొక్క కుమార్తె. దీనిని గూర్చి ఆయనకు ఏ విధంగా తెలుసని ఈ రోజుకు నాకు తెలియదు. నేను గృహమునకు వెళ్ళాను. ఆ చిన్న బాలిక ఒక జంతువు వలె తన ముఖంపై గీరుకొనుచు, తన నాలికను నములుచు, మొత్తమంతా శరీరం కదుపుచూ ఉన్నది. కావున నేను లోపలికి వెళ్ళి ఇంకా అనేక ఇతర క్రైస్తవులందరితో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రారంభించాను. మరియు నీవు ఆజ్ఞను పొందేటంతటి వరకు ఇక్కడ వేచి ఉండుము అని పరిశుద్ధాత్మ చెప్పెను. ఓ దేవునికి స్తోత్రము, ఇక్కడ వేచి ఉండుము. నేను ఆ రెవరెండ్ గారిని అడిగాను, ఒకవేళ ఆయన యొక్క ఆలయమునకు వెళ్ళేదమని అడిగాను. మేము ఆ ఆలయమునకు వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వెళ్ళేదము. దినమంతా గడిచిపోయాను, రాత్రంతా కూడా. తర్వాత రోజు నేను ఎదురు చూచున్నాను మరియు నేను ఆయన కారులో కూర్చుని ఉన్నాను. మరియు నేను ఆ కారులో తల పైకెత్తి చూచుచున్నప్పుడు ఒక దర్శనం వచ్చుటను నేను చూశాను. ఆయన ఏమి చెప్పునా అని నేను ఎదురు చూచాను. నాకు దర్శనం వచ్చిన తర్వాత నేను కారులో నుండి బయటికి వచ్చి ఇంటి యొద్దకు వెళ్ళి మరియు ఆ పాత సేవకునితో నేను చెప్పాను, అయ్యా, నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడను దానిని కలిగి ఉన్నాను. నీ తండ్రిని తీసుకొని రమ్ము. మరియు మేము మంచం యొద్దకు వెళ్ళాము. నేను ఆ సేవకుని భార్య అయిన ఆ స్త్రీతో చెప్పాను, 2 రోజుల క్రితం నీవు పట్టణమునకు వెళ్ళావు. నీవు ఒక చిన్న తెల్లని పాత్రను కొన్నావు. చిన్న మట్టి కుండ లేక ఒక పాత్ర, నీకు తెలుసు, ఒక చిన్న బకెట్ వంటిది. దానిలో ఎన్నడూ నీరు పోయబడలేదు. అది నీ వంటగదిలో పాత్రలను తోమే సింక్ కింద ఉన్నది. ఆమె చెప్పెను, అది నిజమే. వెళ్ళి దానిని తీసుకొని రమ్ము. దానిలో నీరు పోయము. ఒక తెల్లని గుడ్డ తీసుకొని మరియు దానిని ఇక్కడికి తీసుకొని రమ్ము. మరియు ఏమీ అడగవద్దు. కేవలం నేను చెప్పినట్లు చేయము. మరియు నాతో పాటు నిలబడమని నేను ఆ సేవకునితో చెప్పాను. మంచం యొక్క కాళ్ల వైపున సేవకుడి కుడి పక్కన, ఆయన తండ్రి ఎడం పక్కన, తల్లి బిడ్డ పక్కన నిలబడి ఉన్నది. ఆ చిన్న బిడ్డ ఇక ఏమాత్రం శబ్దం చేయు స్థితిలో లేదు. అది చాలా దుర్భరమైపోయినది. నేను చెప్పాను, ఆ చిన్న గుడ్డను తీసుకుని దానిలో నుండి నీటిని పిండుము. మరియు నేను ఒక మాదిరి ప్రార్థనను ప్రారంభించినప్పుడు, పరలోకమందున మా తండ్రి అని ఆ గుడ్డతో ముఖం పైన తుడువుము. ఎంత మాత్రం నీ చేతిని ఆమె ముఖం పై నుండి తీసివేయవద్దు. నేను ప్రార్థన మధ్యలోనికి వచ్చినప్పుడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని అప్పుడు ఆ చేతి గుడ్డ బిడ్డకు మధ్యలోనికి రావలను. మరియు నేను ఆమెన్ అని చెప్పినప్పుడు అది పాదముల పైకి రావలను. మరియు మేము ప్రార్థించాము. అదియే ఖచ్చితంగా నేను దర్శనంలో చూచినది. మరియు ఆమె ఆ గుడ్డను అలా కిందకి తీసుకొని వచ్చుటకు ప్రారంభించును. మరియు నేను ఆమెన్ అన్నప్పుడు అప్పుడు ఆమె తన చేతిని తీసివేసినది. పరలోకం యొక్క గొప్ప దేవ, నన్ను ఆ చిన్న గుడిసెలో కలుసుకొనిన వాడా, దీన్ని ప్రకటించుటకు నీ దూతను పంపించావు. నేను ఆ బిడ్డ యొక్క జీవం కొరకు పలుకుచున్నాను. ఆ బిడ్డ బ్రతుకునుగాక. మరియు ఆ చిన్న బాలిక నేలపై గెంతినది. వైద్యుడు ఆ పక్క గదిలో ఉండుండగా నేను ఆమెను చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాను. మేమిలా ఇంటి బయటకు నడిచి ఆ సోడా కొట్టు యొద్దకు వెళ్ళి మరియు ఇద్దరము మాల్ట్ కలిపిన పాలను త్రాగాము. 3 రోజుల తర్వాత 19,000 మంది పట్టు ఆ కీల్ ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. అక్కడి నుండి అది ప్రపంచమంతా వెళ్ళిపోయినది. ఇప్పుడు పుస్తకంలో వ్రాయబడవచ్చును, కానీ ఇప్పుడు నేను దీన్ని కొంచెం దగ్గరగా తీసుకొని రాయగోర్చున్నాను. నా సేవక సహోదరులారా, దేవుని యొక్క రాజ్యంలో సహపౌరులారా, క్రీస్తు యేసు తోడి సేవకులారా, విశ్వాసులుగా మరియు మందకు కాపరులారా, నేను మీతో మాట్లాడగోర్చున్నాను. ఒకవేళ ఏదైనా భావం నిచ్చు దాన్ని నేను మాట్లాడిన ఎడల అది నాలో ఉన్న దేనినో బయటకు తెచ్చి మరి దేనినో మీరు నమ్మునట్లుగా చేయుటకు లేక మిమ్మల్ని మెప్పించుటకు ఇది కారణమైన ఎడల దయచేసి నన్ను క్షమించండి. అది తెలియకుండానే దానిని నేను చేసి ఉన్నాను. మనం చివరి కాలంలో ఉన్నాము మరియు అంత్యకాలంలో యేసు వీటిని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు మీతో ఒక లేఖనంలో నన్ను మాట్లాడనివ్వండి. లేఖనముల ద్వారా దానిని మనం చదివెదము.
దానిని లేఖనముల ద్వారా నేను చదివి ఉన్నాను. చాలా స్థలములను నేను సూచించగలను. లేఖనమంతా నెరవేరవలసి ఉన్నది. యేసు చెప్పెనని మనకు తెలుసు, అది నిజము. దానిలో ఏదియూ విఫలం కాదు. భూమి ఆకాశములు విఫలమైపోవును, గతించును, కానీ నా మాట ఎన్నడూ విఫలమవ్వదు. లూకాలో దీనిని వినుము. సొదొమ యొక్క దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూసారా, మనుష్య కుమారుని యొక్క రాకడనందు ఇప్పుడు చాలా దగ్గరగా గమనించదము. నేను కొంచెం వేగంగా మాట్లాడేదను. అబ్రహాము భూమిపైన ఎల్లప్పుడూ 3 జాతుల ప్రజలు ఉందురు: విశ్వాసులు, తయారు కాబడిన విశ్వాసులు మరియు అవిశ్వాసులు. ఇప్పుడు అతన్ని గమనించండి. సొదొమ యొక్క దినములలో ఇప్పుడు దేవుణ్ణి నమ్మని దేశం ఒకటి కలదు, అది సొదొమ. చాలా పాపం, చాలా చెడ్డది. మరియు అక్కడ కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. స్వాభావిక శారీరక సంఘం, లోతు తన జనులు. ఇప్పుడు అబ్రహాము ప్రాతినిధ్యం అనగా ఆత్మీయమైన సంఘమునకు ప్రాతినిధ్యం వహించుచున్నాడు. అతడు అవిశ్వాసులందరి నుండి మరియు వేషధారుల నుండి తనను తాను వేరుపరుచుకున్నాడు. ఈ దినపు సంఘమునకు చాలా అద్భుతమైన మాదిరి. సంఘము అను పదమునకు అర్థం బయటికి పిలువబడుట. ఈ దినం సంఘం అదే అయి ఉన్నది, బయటికి పిలువబడిన వారు. ఇప్పుడు ఇది అంత్యకాలం యొక్క సమయమై ఉన్నది. ఇప్పుడు 3 వ్యక్తులు వచ్చి అబ్రహామును కలుసుకున్నారు. ఆ ముగ్గురు వారిలో 2 దూతలై ఉన్నారు. కానీ వారు మనుష్యుల వలె కనిపించుచున్నారు. వారి దుస్తులపై ధూళి ఉన్నది, వారి పాదములు దుమ్ము పట్టి ఉన్నవి. వచ్చి సింధూర వృక్షం కింద కూర్చొనుము, మీ పాదములు కడుక్కొనుము, నేను మీకు కొంచెం ఆహారం తెచ్చేదను, అప్పుడు మీరు సాగిపోవచ్చును అని అబ్రహాము చెప్పాడు. చూసారా, అబ్రహాము దేని కొరకో చూచుచున్నాడు. ఈరోజు సంఘము, విశ్వాసి ఆ విధంగానే ఉన్నారు. దేని కొరకో ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం దగ్గర పడుచున్నదని అతడు ఎరిగి ఉన్నాడు. అది నోవాహు హానోకును గమనించుచున్నట్లే ఉన్నది. హానోకు పైకి కొనుపోబడినప్పుడు ఆ జలప్రళయం సమీపించి ఉన్నదని నోవాహు ఎరిగి ఉండెను. మరియు అబ్రహాము వారిని కూర్చోబెట్టినప్పుడు అతడు గుడారం వెనుకకు వెళ్ళి మరియు చెప్పెను, సారా మెత్తని పిండి పిసికి మరియు పొయ్యిపై కొన్ని రొట్టెలు కాల్చుము. అతడు బయటికి వచ్చి మరియు ఒక దూడను తెచ్చి మరియు దానిని వధించెను. మరియు అతడు తిరిగి వచ్చి మాంసమును తెచ్చెను. మాంసము, రొట్టె మరియు పాలు మరియు అవన్నీ వారి ముందు పెట్టెను. వారు తినిరి. మీరు ఊహించగలరా, వారిలో ఒకరు దేవుడు. ఇప్పుడు దానిని గూర్చి మీరు నాతో అంగీకరింపరని నాకు తెలుసు. సహోదరులైన మిమ్మల్ని నేను అడగ్గోరుచున్నాను. అబ్రహాము ఆయనను ఎలోహీం అని పిలవలేదా? అది సర్వశక్తుడైన దేవుడు. కొంతకాలం క్రితం ఎవరో నాతో చెప్పారు. నేను దాన్ని గూర్చి మాట్లాడుచుండగా నీవు చెప్పావు. అతడు అన్నాడు, సహోదరుడా బ్రన్హాం, అది ఆయన దేవుడని నీవు నమ్ముచున్నావా? నేను అన్నాను, అవునయ్యా, బైబిల్ ఆ విధంగా చెప్పుచున్నది. అతడు చెప్పాడు, దేవుడు ఆ శరీరంలో ఏ విధంగా వచ్చాడు? మానవ శరీరం భూమి యొక్క 16 మూలకాలతో చేయబడినది. అది పెట్రోలియం, సూర్యరశ్మి, కాల్షియం మరియు దేవుడు సృష్టికర్త దానిలో నుండి ఒక గుప్పెడు తీసుకుని దానిలో ఊపిరి ఊదెను. గాబ్రియేలు, ఇలా రమ్ము, దానిలోనికి అడుగుపెట్టుము అని చెప్పెను. మరొకటి తీసుకుని మికాయేలు, ఇలా రమ్ము, మరియు మరొక గుప్పెడు తీసుకుని తానే స్వయంగా దానిలో అడుగుపెట్టెను. ఆయన సృష్టికర్త, ఆయన కోరినది ఏదైనా ఆయన చేయగలడు. నిన్నటి దినమున నా భార్య నాతో చెప్పినది, బిల్లీ, కొంతకాలం క్రితం నేను జుట్టుకు కత్తెర వేయించుకున్నాను మరియు ఒక మంగలివాడు నా జుట్టుపై కార్బాలిక్ యాసిడ్ వేసి ఉన్నాడు మరియు అదంతా ఊడిపోయింది. మరియు ఆమె చెప్పెను, బిల్లీ, నీవు పూర్తిగా బట్టతలవానిగా మారావు. కానీ నేను చెప్పాను, వాటిలో ఒక్కదానిని కూడా నేను పోగొట్టుకొనలేదు. ఆమె చెప్పెను, అవి ఎక్కడ ఉన్నవి? నేను వాటిని కలిగి ఉండక మునుపు అవి ఎక్కడ ఉండెనో నాకు చెప్పుము అని చెప్పాను. ఎక్కడా? అవి కేవలం పెట్రోలియం మరియు సూర్యరశ్ములు మాత్రమే, మరియు అప్పుడు అవి నావి. మరియు నేను వాటిని కలిగి ఉండక మునుపు అవి ఎక్కడ ఉండినప్పటికీ అవి అక్కడ నా కొరకు ఎదురు చూచుచున్నవి. యేసు చెప్పెను, నీ తల వెంట్రుకలు లెక్కించబడినవి. నేను వాటిని అంత్యదినమున లేపుదును. నా తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు, మరియు అంత్యదినమున నేను వారిని లేపుదును. మనం ఒక దేవుణ్ణి ఎరిగి ఉన్నందుకు నేను చాలా సంతోషించుచున్నాను. నేను ఈ మహాసముద్రంలో మునిగిపోయినప్పటికీ, నా శరీరం కుళ్ళిపోయినప్పటికీ, ఇంకనూ ఇక్కడ ఉన్న ప్రతి అణువును నా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక దినమున ఆయన పలుకును, సహోదరుడా బ్రన్హాం ఈ ఈల శబ్దమును వేయుచున్నారు, మరియు అప్పుడు నేను ప్రత్యక్షమగుదును. హల్లెలూయా. అదే ఆయన అక్కడ చేసి ఉన్నాడు. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు.
ఆయన ఒక దూడ మాంసమును తిని ఉన్నాడు, ఆవు పాలు తాగి ఉన్నాడు, రొట్టెను తిన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు ప్రసంగికులు దూతలు, ఆధునిక బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్ ప్రసంగికులు లోకమునకు మరొక వర్తమానమును కలిగి ఉన్నారు కనుక వారు సొదొమ వైపు చూచారు. వారు అక్కడికి వెళ్ళి ఉన్నారు. పెద్దగా అద్భుతములేమీ చేయలేదు, కానీ ప్రజలను వారు గుడ్డివారినిగా చేశారు. సువార్తను ప్రసంగించుట ప్రజలను గుడ్డివారిగా మార్చున పరిశుద్ధ గ్రంథం అదే చెప్పుచున్నది. బయటకు పిలువబడిన సంఘమునకు ఎన్నుకొనబడిన వారికి అబ్రహాము యొక్క సంఘమునకు పంపబడిన ఈ ఒక్కడిని మనం చూచెదము. ఆయన అబ్రహాముతో చెప్పెను, ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆయన ఒక కొత్త వ్యక్తి. అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? అతడికి ఒక భార్య ఉన్నదని ఆయనకు ఎలాగు తెలుసు? ఆమె యొక్క పేరు శారా అని ఆయనకు ఎలాగు తెలుసు? ఇప్పుడు లేఖనం ఏమి చెప్పుచున్నదో గమనించండి. ఆమె నీ వెనుక ఉన్న గుడారంలో ఉన్నది అని లేఖనం చెప్పుచున్నది. మరియు ఆయన చెప్పెను, నేను అబ్రహామునకు ఏ రహస్యమును దాచి ఉంచను. మీదటికి నిర్ణయ కాలమున జీవకాలమున నేను నిన్ను దర్శించెదను. మరియు శారా ఆమెలో ఆమె నవ్వుకొనెను, నేను ముసలిదానను, మరియు నా ప్రభువైన అబ్రహాము అతడు కూడా ముసలివాడే. తిరిగి మేము ఏ విధంగా ఆనందించగలము అని అనుకొనెను. ఇప్పుడు ఆ దూత ఈ మనుష్యుడు శరీరంలో ఉండెను. ఆయన చెప్పెను, ఎందుకు శారా నవ్వినది? ఎందుకు ఆమె నవ్వినది? యేసు చెప్పెను, నోవహు యొక్క దినములలో, సొదొమ యొక్క దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని యొక్క రాకడలో జరుగును. ఆధునిక బిల్లీ గ్రాహం మరియు మొదలగు వారితో జ్ఞానులకు ఈ సువార్త ప్రసంగింపబడును. కానీ ఆత్మీయ సంఘం ఒక వర్తమానికుణ్ణి పొందుకొనును, ప్రభు యొక్క దూత, మరియు సొదొమకు ముందు జరిగిన అదే సంగతులను తిరిగి చేయును. ఎందుకు లోకం ఈసారి కాల్చివేయబడును? సొదొమ కాల్చబడినది. నోవాహును గూర్చి ఆయన చెప్పినప్పుడు ఆయన ఏమి చెప్పినో మీరు గమనించితిరా? అక్కడ ఉన్నట్లుగానే తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు లోకం యొక్క విలువలు. కానీ ఇక్కడ లోకమునకు ఒక ఆత్మీయ సూచన ఉన్నది. గమనించుడి, యేసు వచ్చినప్పుడు మెస్సియాగా కనపరుచుకొనుటకు ఆయన ఏ విధంగా తెలియపరుచుకొనెను? ఆయన వారి హృదయం యొక్క ఆలోచనలను ఎరిగి ఉండెను. ఇప్పుడు సహోదరులారా మరియు పురుషులారా, అది నిజమే కదా, లేఖనం అదే కదా. ఏ విధంగా ఆయన సీమోను పేతురుకు చెప్పినప్పుడు, నీ పేరు సీమోను మరియు నీ తండ్రి యోనా, లేఖనములు నెరవేర్చబడుట కొరకు వారు చూచున్నారు. అది మెస్సియా వచ్చినప్పుడు ఆయన ఒక దైవ ప్రవక్తగా ఉండును. ఇప్పుడు ఈ దినమున మనలో అనేక మంది చేసి ఉన్నట్లుగా యూదులు కూడా ఆత్మీయ భాగం నుండి తప్పిపోయిరి. ఒక గొప్ప వ్యక్తి రావాలని వారు చూచున్నారు. ఆకాశం నుండి స్వారీ చేసుకొని వచ్చి లోకమంతటినీ పాలించువాడిగా మరియు దానిని చూచుటలో వారు విఫలమైరి. యేసు యొద్ద నుండి 15 మైళ్ళకు దూరంగా నతానియేలు ఒక చెట్టు కింద ఉండెను. వారు యేసును బయల్జెబూబు అని పిలిచినప్పుడు వారెన్నడూ తమ పెదవులతో దానిని పలకలేదు. బైబిల్ చెప్పెను, ఆయన వారి యొక్క ఆలోచనలను శోధించెను. తెలుసు, వారి ఆలోచనలను ఎరిగి ఆయన బావి యొద్ద స్త్రీతో, వెళ్ళి నీ భర్తను తీసుకొని ఇక్కడికి రమ్ము, నాకెవ్వరూ లేరు అని ఆమె చెప్పెను. నీకు 5 కలరు అని ఆయన చెప్పెను. ఇప్పుడు ఆమె ఆయనను దెయ్యం అని పిలవలేదు. ఆమె చెప్పెను, అయ్యా, మేము సమరయులము, మాకు తెలుసు. చూడండి, ఎక్కడ మెస్సియా వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులను చేయనని మేము ఎరిగి ఉన్నాము. చూసారా, ఆమె సరిగ్గా నేర్పించబడినది కనుక నువ్వు బహుశా ఆయన యొక్క ప్రవక్తవు. ఆయన చెప్పెను, అవును, అది నేనే. పట్టణముకు ఇవ్వబడిన ఆమె వర్తమానమును గమనించండి. నేను చేసిన సంగతులను నాతో చెప్పిన ఒక వ్యక్తిని వచ్చి చూడుము. ప్రవక్త యొక్క సూచన ఇది కాదా? మెస్సయ్యా యొక్క సూచన ఇది కాదా? ఈయన అదే మెస్సయ్యా కాడా? మీకు అర్థమైనదా? యేసు చెప్పెను, ఇక నన్ను ఎరుగరు, ఇక ఎన్నడూ నన్ను చూడరు, కానీ మీరు నన్ను చూచెదరు. ఏలయనగా నేను అనేది వ్యక్తిగత సర్వనామం. నేను మీతో ఉందును, మీలోనూ ఉందును యుగాంతం వరకు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉండెను అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ఇప్పుడు కేవలం మరొక క్షణం, ఇప్పుడు నిజంగా జాగ్రత్తగా వినుము. మోషేకు అగుపించిన ఆ దూత క్రీస్తే అని మనందరికీ తెలుసు. అది నిబంధనా దూత. మీరు దాన్ని నమ్మెదరా? నిబంధనా దూత. ఆయన ఇశ్రాయేలీలను అగ్నిస్తంభ రూపంలో వెంబడించెను. మరియు పిదప యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పెను, మునుపు వారు ఆయనతో చెప్పిరి, ఆయన అబ్రహాము యొక్క దినమును చూచి ఉన్నానని వారితో చెప్పినప్పుడు వారు ఆయన మీద కోపపడిరి. నేను అబ్రహాము కన్నా ముందున్నవాడను అని యేసు చెప్పెను. అది పొదలో ఉన్న అదే అగ్నిస్తంభము నేను.
ఇప్పుడు ఆయన యేసు చెప్పెను, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను, మీరు దాన్ని నమ్మెదరా? లేఖనం అది చెప్పుచున్నదా? ఆయన మరణము, భూస్థాపన మరియు పునరుద్ధానం తర్వాత సంఘంపైకి శ్రమ వచ్చెను. పౌలు పెంతికోస్తు ప్రజలందరినీ చెరసాల్లో వేయుటకు జారీ అయిన ఆజ్ఞలను తన జేబులో పెట్టుకుని దమస్కు మార్గమున వెళ్ళుచుండెను. మరియు తన మార్గ మధ్యలో ఒక వెలుగు అతన్ని తాకెను. మరియు అతడు నేలపైన పడెను. మరియు అతడు పైకి చూచెను. మరియు అగ్నిస్తంభం అతడి ముందర నిలబడి, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు అని అడిగెను. నీవెవడవు అని అతడు అడిగెను. మరియు నా గూర్చి సాక్ష్యం ఇచ్చెదవు. పౌలు ఒక శక్తివంతమైన వివేకం గల ప్రసంగికుడు. శక్తిమంతుడైన గమలియేలు కింద ఉన్నాడు, కానీ లెక్కింపదగినది అది కాదు. అతడు ఈ దూతను, ఈ వెలుగును, ఈ అగ్నిస్తంభమును చూచాడు. ప్రభువా, నీవెవరవు? ఆయన చెప్పెను, నేను యేసును. ఆయన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళెను. దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగ్గోరుచున్నాను, మీరు ఇక్కడికి వచ్చి ఒక నారింజ చెట్టు నుండి ఒక కాయ కోయగోరిన ఎడల నారింజ చెట్టు నారింజ కాయలనే కాయను, బొప్పాయి చెట్టు బొప్పాయి కాయలనే కాయను. ఎందుకు? ఆ చెట్టులో ఉన్న ఆ జీవము, దానిలో ఉన్న ఆ జీవం వంటి ఫలములనే అది ఫలించును. అది నిజమేనా? ఇప్పుడు మనం చూచెదము. ఈ ప్రభువు యొక్క దూత చాలా సార్లు వారు దాని యొక్క చిత్రమును తీసిరి. ఇప్పటి వరకు ఫోటోగ్రాఫ్ తీయబడిన ఒకే ఒక్క సహజాతీతమైన సంగతిగా కళా విభాగంలో మత సంబంధమైన హాల్లో ఒక కాపీరైట్తో వాషింగ్టన్ డీసీలో అది వేలాడబడి తీయబడి ఉన్నది. హౌస్టన్లోని టెక్సాస్ వద్ద నా బాప్టిస్ట్ సహోదరుల్లో ఒకడు లేచి మరియు దైవిక స్వస్థతను గూర్చి నాతో వాదించగోరాడు. నేను దాన్ని నిరాకరించాను. గందరగోళపరుచుటకు దేవుడు ఎన్నడూ నన్ను పంపలేదు, ఆయన పిల్లలకు ప్రార్థన చేయుట కొరకు. మరియు అప్పుడు తర్వాత రోజు వార్తాపత్రికలో అతడు ఒక పెద్ద వార్తను పెట్టాడు. మరియు అతడు చెప్పాడు, అతడు దేనితో నింపబడ్డాడో చేయబడ్డాడో అది చూపించున్నది. వాక్యమును ఎదుర్కొనుటకు అతడు భయపడుచుండెను. డాక్టర్ బోస్వర్త్ అతడు నా సహాయకులలో ఒకడు. అప్పుడు అతడి వయసు 80 సంవత్సరములు. మీలో చాలామంది డాక్టర్ బోస్వర్త్ను గూర్చి విని ఉన్నారు. ఒక మంచి దైవజనుడు. అతడు వచ్చి అతని చేయి నా చుట్టూ వేసి మరియు అతడు చెప్పాడు, సహోదరుడా బ్రన్హామ్, దాని కొరకు నీవు నిలబడదవా? నేను చెప్పాను, సహోదరుడా బోస్వర్త్, నీవేమి చెప్పినప్పటికీ యేసు చెప్పెను, నా తండ్రి మొదటిగా అతడిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా యొద్దకు రాలేరు. మరియు నా తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. లేఖనంలో వారు చెప్పలేదా? వారు నమ్మలేరు. వారు కన్నులు కలిగి ఉండి చూడలేరు, మరియు చెవులు కలిగి ఉండి వినలేరు. యేసు అనేకమైన అద్భుతములు చేసినప్పటికీ మీకు అర్థమైనదని నిశ్చయంగా నేను ఎరుగుదును. మరియు అతడు చెప్పెను, కానీ బ్రన్హామ్ సహోదరుడా, మర్యాదస్తులుగా సేవకులుగా వాక్యమును సంరక్షించుటకు ప్రజలకు మేము బద్ధులమై ఉన్నాము. నేనన్నాను, బహుశా మీరు బద్ధులై ఉండవచ్చు. ఒక ఆజ్ఞను కొనసాగించుటకు దేవునికి నేను బద్ధుడినై ఉన్నాను. దానిని చేయుటకు నీవు నన్ను అనుమతించదవా అని అతడు అడిగెను. అది కేవలం ఒక వివాదం చేయను అని నేను అన్నాను. అతడు అడిగాడు, దయచేసి నన్ను దానిని చేయనిమ్ము. నేను అతడి వైపు చూచాను. 80 సంవత్సరముల వయసు. వెళ్ళి ఆ పట్టణమును స్వాధీనపరుచుకొననిమ్ము అని చెప్పిన కాలేబును అతడు నా జ్ఞప్తికి తెచ్చాడు. నేను అన్నాను, ఒకవేళ నీవు వాదించవు అని నాకు ప్రమాణం చేసిన ఎడల. అతడు అన్నాడు, నేను ప్రమాణం చేయుదును. ఓమై, వార్తాపత్రికకు కావలసినది కేవలం అదే గొప్ప పెద్ద ముఖ్యాంశములు. మత సంబంధమైన పొట్టు ఎగిరిపోవును. కాబట్టి అప్పుడు మరుసటి రోజు శామ్ హూస్టన్ కొలోజియంలో వారు ఆ ముఖాముఖి వాదనను పెట్టి ఉన్నారు. 30,000 మంది అక్కడ సమకూడారు. వినండి, బహుశా ఈరోజు మనం విభాగింపబడి ఉండవచ్చు, కానీ దీనిని వినండి. ఈ రోజుల్లో ఒకానొక రోజు మనమందరం ఒక్కటవుదుము. దేవుడు దాని కొరకు చూచును. ఒకవేళ కమ్యూనిజం అదియే మనలందరినీ ఒకటిగా చేయుటకు బలవంత పెట్టును. సంఘములన్నీ ఒకదాని గొంతు దగ్గర ఒకటి కత్తి పెట్టి ఉన్నవి, వేర్వేరు సంఘములు. కానీ అది వార్తాపత్రికలో వచ్చినప్పుడు మనమందరం అప్పుడు ఒకే దానిని కలిగి ఉన్నాము. దైవ స్వస్థతను నమ్మి ఉన్నవారు రైళ్ల నిండా వచ్చి ఉన్నారు. విమానాలు ఎగిరి వచ్చినవి. ప్రతి చోట నుండి వారు వచ్చారు. ఎందుకు? ఒక సూత్రము మనమందరం నమ్మి ఉన్నది ఇప్పుడు సందేహంగా నిలబడి ఉన్నది. ఈ రాత్రి నేను కిందకు వెళ్ళలేదు. నేను హోటల్లోనే ఉండిపోయాను. ఒక్కసారే ఏదో చెప్పినది, కిందకు వెళ్ళుము. నేను నా కోట్ ధరించుకున్నాను. 4 పోలీసు వారు, ఎందుకనగా మేము గొప్ప
కూడికలను కలిగి ఉన్నాము. వారు నాకు ముందు మరియు నా వెనక ఉన్నారు. మరియు బాల్కనీ 30లో మార్గం ఉన్నట్లుగా నా కోటు పైన వేసుకొని నేను నడిచాను. మరియు నేను అక్కడ కూర్చుని ఉన్నప్పుడు సేవకులందరూ సుమారు 500 మంది చుట్టూ. మరియు అప్పుడు డాక్టర్ బెస్ట్, అతడు చర్చా వేదికను నడిపే వ్యక్తి, అతడు చెప్పాడు, శ్రీ బోస్వర్త్ను మొదటిగా మాట్లాడనిద్దాము. శ్రీ బోస్వర్త్ చెప్పాడు. అతడు అన్నాడు, రోగుల పట్ల క్రీస్తు కలిగి ఉన్న వైఖరిని గూర్చి నేను 600 ప్రకటనలు కలిగి ఉన్నాను. వాటిని శ్రీ బెస్ట్ ముందు నేను ఉంచెదను. ఒకవేళ అతడు వాటిలో ఒక దానిని తీసుకొని మరియు దేవుని యొక్క వాక్యం ద్వారా అది తప్పు అని నిరూపించిన ఎడల ఈ చర్చను నేను అతనికే ఇచ్చివేయుదును. అతడు దానిని నిరూపించలేడు. అతడు అన్నాడు, అయితే నేను శ్రీ బెస్ట్ను అడిగెదను. బాప్టిస్ట్ ప్రసంగికుడు, నేను అతన్ని ఒక ప్రశ్న అడిగెదను. ఒకవేళ అతడు అవును లేక కాదు అని నాకు సమాధానం ఇచ్చిన ఎడల కేవలం అవును లేదా కాదు అని పిదప తక్కిన భాగమంతా చర్చ నేను అతనికి ఇచ్చివేయుదును. శ్రీ బెస్ట్ అన్నాడు, అడుగుము. ఆ చర్చను నడిపే వ్యక్తి అతడికి స్వేచ్ఛను ఇచ్చాడు. అతడు అన్నాడు, యెహోవా యొక్క విమోచన నామములు, యెహోవా యొక్క 7 బహుళార్థ విమోచన నామములు యేసుకు వర్తించునా? అవునా లేక కాదా? అది దానిని ముగించినది. ఇప్పుడు అది వారికి అర్థమైందా? సంఘంలో ఉన్న సహోదరుడు దాన్ని తిరిగి వివరించమని సహోదరుడు బ్రన్హాంను అడిగి ఉన్నాడు. మీకు అది అర్థమైందా? చూసారా? అవును, చూసారా? దానిని మీకు వివరింపనివ్వండి, దానిని తిరిగి చెప్పమని అతడు నన్ను కోరుచున్నాడు కనుక వారికి సరిగ్గా అర్థమగును. ఇక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఆ విమోచన నామములు, యెహోవా యొక్క 7 బహుళార్థ విమోచన నామములు యేసుకు వర్తించునా? అవునా లేక కాదు చెప్పుము. అవును లేక కాదు. అతడు దాన్ని చెప్పలేకపోయాను. ఒకవేళ అతడు అవును అని చెప్పిన ఎడల ఆయన యెహోవా ఈరే, ప్రభువు యొక్క సమకూర్చబడిన బలి అర్పణ. మరియు ఒకవేళ అతడు యెహోవా ఈరే అయిన ఎడల అప్పుడు ఆయన యెహోవా రాఫా కూడా అగును. ఇప్పుడు వినండి, ఈ సేవకులు దీన్ని పట్టుకొనవలనని నేను కోరుచున్నాను. నేనేమి చెప్పి ఉన్నానో మీకు అర్థమైందా? చూసారా? యెహోవా ఈరే, మీరు చూడండి, మీకు తెలుసు. యెహోవా ఈరే, యెహోవా రాఫా ఒకటి, అది సరియే, అది మీకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఆయన యెహోవా ఈరే కాడు అని అతడు చెప్పిన ఎడల, ఒకవేళ ఆయన యెహోవా ఈరే కాని ఎడల అప్పుడు అతడు, ఒకవేళ ఆయన కాని ఎడల, ఒకవేళ ఆయన యెహోవా ఈరే అయితే అప్పుడు ఆయన యెహోవా రాఫా అయ్యుండును. మీరు వాటిని విడదీయలేరు, వాటిని విడదీయలేము. కనుక ఒకవేళ ఆయన మన స్వస్థపరచు యెహోవా కాని ఎడల ఆయన మన రక్షకుడైన యెహోవా కాడు. అది దానిని ముగించినది. అది జవాబు చెప్పలేకపోయాను. వారు దానికి సమాధానం చెప్పలేకపోయిరి. అర్థమైనదా? అది సరే. ఇప్పుడు మీరు చూడండి, అతడు ఒక దానిని నిరాకరించి మరియు మరొక దానిని అంగీకరించలేడు, ఎందుకనగా అవి విడదీయలేనివి. కనుక ఒకవేళ ఆయన ఇంకనూ యెహోవా రక్షకుడైన ఎడల అప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. మరియు ఒకవేళ ఆయన అదే అయితే అప్పుడు ఆయన స్వస్థపరచు యెహోవా అయి ఉన్నాడు. నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ బాప్టిస్ట్ సేవకుడు అతడు కోపపడ్డాడు మరియు అతడు పైకి కిందకి ఎగురుచున్నాడు. మరియు అతడు చెప్పాడు, నన్ను అక్కడ ఉండనివ్వండి. మరియు అతడు పునరుద్ధానంపై ప్రసంగించెను. యేసు చేసిన అద్భుతములను అతడు నమ్మలేదు. అతడు ఆడుకొని దానిని 1000 ఏళ్ల పాలనలో పెట్టి ఉన్నాడు. మరియు అతడు ఒక క్యాంబెల్ వర్తమానమును ప్రసంగించెను. నేను ఒక బాప్టిస్ట్ను, బాప్టిస్టులు ఏమి నమ్ముదురో నాకు తెలుసు. కానీ అతడు అటువంటి ఒక ఉచ్చులో ఇరుక్కొని ఉన్నాడు. అతడు దానిలో నుండి బయటికి రాలేకపోయాను. అతడు చెప్పుటకు ఏమీ లేదు. అప్పుడు అతడు చెప్పుచూ ఉన్నాడు. అతడు ఒక సేవకుని దగ్గరకు నడిచి వెళ్ళి మరియు అతడిని తన చేతితో చరిచెను. అతడి నోటిలో మరియు ఆ సేవకుని యొద్ద నుండి వారు అతన్ని లాగవలసి వచ్చెను. మరియు వారు దానిని చేసినప్పుడు ఒక దొమ్మి జరుగునేమోనని వారు భయపడిరి. కనుక అప్పుడు పోలీసులు కదిలిరి. మరియు అప్పుడు అతడు ఇది చెప్పెను, ఆ స్వస్థపరచువాడు దానిని చేయుట నన్ను చూడనిమ్ము. ఆ స్వస్థపరచువాడిని ముందుకు తీసుకొని రమ్ము. అతడు దాన్ని చేయుట నన్ను చూడనిమ్ము. సహోదరుడు బోస్వర్త్ చెప్పెను, సహోదరుడు బ్రన్హాం ప్రజలను స్వస్థపరచువాడనని తనను తాను ప్రకటించుకొనలేదు. ఆయన చెప్పెను. సహోదరుడు బోస్వర్త్ వెదకి పట్టుకున్నాడు. ఆయన చెప్పెను, అతడు ఇక్కడ ఉండనని నాకు తెలుసు, కానీ అతడు జనులతో వాదించడు. కానీ అతడు చెప్పెను, ఒకవేళ అతడు వచ్చి ప్రేక్షకులను చెదరగొట్టగోరిన ఎడల
అది సరియే చెప్పెను. ఎందుకనగా శ్రీ బెస్ట్ ఇప్పటికే అతడు ఆ చర్చా వేదికను ఓడిపోయాను. ఆ చర్చను నడిపేవారు ఆ చర్చను అతడి నుండి తీసుకొనెను 100% మరియు దానిని శ్రీ బోస్వర్త్కు ఇచ్చెను. అతడు అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాను. మరియు ఈ వ్యక్తులు ఎవరి యందు ఏ ఖచ్చితమైన మతం నందు ఆసక్తి లేనివారు. వారు ఒక ప్రతిజ్ఞ కింద ప్రమాణం చేసెను. కావున అప్పుడు నేను చెప్పాను, నా సహోదరుడైన హోవర్డ్ నాకు మరియు నా భార్యకు దగ్గరగా కూర్చొని ఉన్నాడు. నా సహోదరుడైన హోవర్డ్ మరియు నా భార్య. మరియు నేను లేచుటకు ప్రారంభించితిని. మరియు హోవర్డ్ నా సహోదరుడు అతడు చెప్పాడు, కూర్చునుము. నేను అన్నాను, నేను కూర్చొనిచున్నాను. మరియు కొద్ది క్షణాలలో నేనేదో వినియున్నాను. ఆ రోజు ఆ చెట్టుపై ఆకుల వలె వ్యూ వ్యూ అని శబ్దం చేస్తూ గాలి వీస్తున్నట్లుగా సహోదరుడు బ్రన్హాం శబ్దం చేయుచున్నారు. మరియు నేను పైకి చూచాను మరియు ఆయన అక్కడ ఉన్నాడు. నీ కాళ్లపై లేచి నిలబడుము అని చెప్పెను. దేవుడు యుద్ధంలో గొప్పవాడు, మీరు ఆయనను చూడవలెను. ఆయన ఎక్కడైతే ఒక ప్రదర్శన కొరకు సవాలు చేయబడ్డాడో అక్కడ మీరు ఆయనను చూడవలెను. ఆఫ్రికా, ఇండియాలో పడిపోయి మరియు పక్షవాతమునకు గురవ్వడం చూచాము. మరియు మంత్రగాళ్ళు నిలబడి మరియు కదలలేకుండిరి. ఆయన దేవుడై ఉన్నాడు కనుక నేను లేచాను. మరియు నా భార్య నా సహోదరునితో చెప్పినది, అతడి ముఖమును చూడుము, అతడిని ఒంటరిగా విడువుము. అనేక మంది ద్వారపాలకులు దారి అంతా ఒక వరసను పెట్టిరి. పేద ప్రజలు, చిన్న బిడ్డలను కలిగి ఉన్న తల్లులు నేను తాకుటకు ప్రయత్నించుచుండిరి. కొందరిని చంపివేసెను, అది గాయపరిచెను. నాకు పిల్లలు కలరు, అది వారికి సహాయం చేయనని వారు తలంచిరి. నేను వేదిక యుద్ధకు వచ్చాను. నేను శ్రీ బెస్ట్ యుద్ధకు నడిచి అతడితో కరచాలనం చేశాను. నేను అన్నాను, శ్రీ బెస్ట్ నీవెలా ఉన్నావు? అతడు చెప్పాడు, మిస్టర్ బ్రన్హాం, ఒక వ్యక్తిగా నేను నిన్ను ఇష్టపడుచున్నాను, కానీ సిద్ధాంతపరంగా నీవు సరిగ్గా ఉన్నావని నేను నమ్ముటలేదు. నేను అన్నాను, నేను కూడా అదే విధంగా భావించున్నాను. కనుక అప్పుడు నేను చెప్పాను, సహోదరుడా బెస్ట్, నేను ఆశ్చర్యపడ్డాను నీవు చేసిన ఆ వ్యాఖ్యలను బట్టి. ఆ స్వస్థపరచువాడు వచ్చి మరియు ప్రదర్శింపనిమ్ము, అతన్ని ఏదో చేయనిమ్ము, అది నన్ను చూడనిమ్ము. నేను అన్నాను, సహోదరుడా బెస్ట్, అదే ఆత్మ పరిసయ్యులపై కూడా ఉన్నదని నీవు అర్థం చేసుకొనలేవా? ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే సిలువుపై నుండి దిగిరమ్ము. వారు ఆయన ముఖంపై వస్త్రం కప్పి మరియు కర్రతో ఆయన తల మీద కొట్టిరి. మరియు యేసు, ఒకవేళ నీవు ప్రవక్త అయితే నిన్నెవరు కొట్టిరో చెప్పుము అని అన్నారు. సహోదరుడా బెస్ట్, అది దెయ్యం యొక్క ఆత్మని నీవు చూడలేవా? నీవు దేవుని కుమారుడవైతే రాళ్ల నుండి రొట్టెను చేయుము, ఒక అద్భుతం చేయుము, అది నన్ను చూడనిమ్ము అని యేసుతో చెప్పినది. అది దెయ్యం కాదా? దేవుడు అటువంటి సంగతులను చేయడు. ఆయన దెయ్యమును పట్టించుకొనడు. మరియు నేను అన్నాను, ఉన్న ఒకే ఆశను తీసుకొనుటకు నీవు ప్రయత్నించు. మరియు అతడు చెప్పాడు, బాప్టిస్ట్ వారు అటువంటి కార్యములను నమ్మరు. దానిని నమ్మువారు ఒకే ఒక తరగతి ప్రజలు ఉన్నారు మరియు వారే పరిశుద్ధ బండరాళ్ల గుంపు అని అన్నాడు. నేను అన్నాను, డాక్టర్ బెస్ట్, నన్ను క్షమించమని నేను అడుగుచున్నాను. నేను ఒక బాప్టిస్ట్ను. మరియు నేను అన్నాను, నేను నీకు ఒకటి చూపించగోరుచున్నాను. నేను అన్నాను, అక్కడ కనీసం 300 మంది బాప్టిస్ట్ సేవకులు ఉన్నారు, ఈ పట్టణ పాస్టర్లు. ఈ పట్టణంలో ఉన్న ప్రజలను నేను అడగబోచున్నాను, బాప్టిస్ట్ సంఘములలో ఉన్న సభ్యులెవరైనా నేను ఇక్కడ ఉన్న గత 8 దినముల నుండి వారు యేసుక్రీస్తు ద్వారా స్వస్థపడ్డారని ఒక వైద్యుని యొక్క ప్రకటన ద్వారా చూపించగలిగిన వారు మరియు వారి యొక్క స్వస్థతను నిరూపించుటకు ఈ వేదిక నొద్దకు రాగలిగిన వారు మీ కాళ్లపై లేచి నిలబడుము. మరియు 300 మంది లేచి నిలబడ్రి. నేను అన్నాను, తప్పు ప్రజలది కాదు, అది గుడ్డి నాయకులది, నడిపించు వారిది. నేను అన్నాను, అయ్యా. అతడు అన్నాడు, అయ్యా, నేను ప్రజలను స్వస్థపరచలేను అని నేను అన్నాను. నీ యొక్క పరిచర్య ప్రేరేపించబడినదని నీవు నమ్మెదవా? మరియు అతడు అన్నాడు, అవును. నేను అన్నాను, ఇది ప్రేరేపితమైనది, నేను ప్రజలను స్వస్థపరచును. కానీ ఒకవేళ నేను చెప్పినది ప్రశ్నార్థకమైతే పరిశుద్ధాత్మను గూర్చి ఆయనే స్వస్థపరచువాడు. నేను అన్నాను, నీవు కళాశాల నుండి వచ్చావు మరియు తెలివైన వాడవు. నేను నీకు వ్యతిరేకంగా రాలేను మరియు నాకు చదువు లేదు, కానీ నేను చెప్పుదాన్ని అంగీకరించుటకు నేను కొంతమందిని కలిగి ఉన్నాను. నేను అన్నాను, ఒకవేళ నా మాటలు ప్రశ్నార్థకమైతే అప్పుడు నేను అన్నాను, అది దేవుని యొక్క వాక్యమే ప్రశ్నార్థకమగును. ఏలైనగా ఆయన ఏమి వాగ్దానం చేసినో దానినే నేను చెప్పుచున్నాను. దేవుడు తన సొంత వాక్యమును గూర్చి శ్రద్ధ వహించగలుగుటను బట్టి దేవునికి వందనములు.
మరియు ఆ సమయంలోనే గిర్రున తిరుగుచు ఇదిగో ఆయన వచ్చెను. ప్రజలు మూర్ఛిపోవుటకు ప్రారంభించిరి. మరియు నేను ప్రార్థనలో ఉండగా ఎటువంటి ఫోటోలు తీయుటకు వారికి అనుమతి ఇవ్వలేదు. మరియు శ్రీ బెస్ట్ అతడికి 6 ఫోటోలు తీయమని ఒక ఫోటోగ్రాఫర్ను అతడు అద్దెకు తెచ్చుకొనెను. ఇప్పుడు అతడు ఈ విధంగా వ్యాఖ్యానించును, నేను అక్కడకు వెళ్ళుచున్నాను మరియు ఆ ముసలివాడైన బోస్వత్ను తీసుకొని పోవచున్నాను. మరియు నేను అతడి చర్మమును ఒలిచి మరియు ఈ దినపు దైవిక స్వస్థతకు గుర్తుగా అతడి తోలును నేను చదువుకొను గది తలుపునకు వేలాడదీయుదును. ఇప్పుడు అక్కడే ఆ మనుషుని యొక్క హృదయంలో అతడు సరైన వాడు కాదు అని చూపించబడెను. మరియు మేము కొంచెం కూడికకు ముందు అతడు శ్రీ బోస్వత్ను ఈ విధంగా త్రిప్పి మరియు అతడు తన పిడికిల్ని తీసుకొని మరియు అతడు బోస్వత్ ముక్కు కింద ఈ విధంగా పెట్టెను. ఇప్పుడు నా చిత్రమును తీయుము అని అతడు చెప్పెను. మరియు పిదప అతడు తన చేతులను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు నా ఫోటో తీయుము అని చెప్పెను. మరియు ఆ విధంగా వారు దాన్ని 6 ఫోటోలు తీసిరి. ఏలయనగా అతడి మాసపత్రికలో తన చర్చను ప్రదర్శించుకొనుట కొరకు. సహోదరుడు బోస్వత్ దీనంగా అక్కడ నిలబడుకొని నా ఫోటోలు తీసుకొననిచ్చెను. మరియు అప్పుడు ఈ దూత కిందకు వచ్చినప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఆ గొప్ప యంత్రమును సిద్ధంగా ఉంచెను మరియు ఆ చిత్రమును తీసెను. మరియు ఆయన కిందకు దిగినప్పుడు ప్రజలు అరుచు కేకలు వేసిరి. నేను అన్నాను, నేను ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదు, ఆయనే నా స్థానంలో మాట్లాడును. నేను బయటికి వెళ్ళాను. కారు వద్దకు వెళ్ళుటకు పోలీసు వారు నాకు సహాయం చేసిరి. ఫోటోగ్రాఫర్లు చిత్రములు తీస్తూ మరియు ముందుకు సాగిరి. వారిలో ఒకడు యూదుడు, మరొకరు క్యాథలిక్. ఆ 2 ఫోటోగ్రాఫర్లు టెక్సాస్లోని హూస్టన్లో ఉన్న డగ్లస్ స్టూడియోలో పనిచేయుచుండిరి. మరియు వారి అసోసియేషన్లో ఒక సభ్యులు. మరియు వారి స్టూడియోలోకి వెళ్ళి మరియు వారు చెప్పిరి, మనం శ్రీ బెస్ట్ కొరకు ఈ చిత్రములను త్వరగా సిద్ధపరచుదము, రేపే అతడికి కావలెను. యూదుడైన శ్రీ అయ్యర్స్ పై అంతస్తుకు వెళ్ళి మరియు నిద్రించెను. మరియు మరి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ చిత్రములను ఆమ్లంలో పెట్టాడు. వెనుకకు వచ్చి పొగత్రాగుచు మరియు ఆలోచించుటకు ప్రారంభించాడు. అతడు చెప్పాడు, మీకు తెలుసా, ఒకవేళ అతడు క్యాథలిక్ అయిన ఎడల అతడు సత్యం చెప్పును. చెప్పాడు, బహుశా అతడు అయ్యుండవచ్చు. చెప్పాడు, ఎందుకనగా అతడు వెనుక ఉన్న అతని తల్లిదండ్రులు, నా ముందున్న నా ప్రజలు వారు క్యాథలిక్లు మరియు ఆ వ్యక్తి సరైన వాడై ఉండవచ్చు. కానీ అతడు సరైన వాడిగా ఉండి ఒక ప్రొటెస్టెంట్గా ఉండలేడు. అతడు లోపలికి వెళ్ళాడు మరియు అంతకు ముందు రోజే అతడు ఒక భయంకరమైన వ్యాసమును వార్తాపత్రికలో నా కొరకు రాశాడు. మరియు పిదప అతడు లోనికి వెళ్ళి మరియు ఆమ్లంలో నుండి ఆ చిత్రములను బయటికి లాగాడు. 1, 2, 3, 4, 5, 6 ఏదియూ రాలేదు. ఆ పరిశుద్ధుడైన ముసలివాని ముఖంపై పిడికిలిని ఆ విధంగా కదుపుచూ ఉన్న ఆ చిత్రమును తీయటకు దేవుడు అనుమతించలేదు. మరియు అతడు 7వ దానిని బయటకు లాగాడు. మరియు ఆ చిత్రంపై అక్కడ ఆ దూత ఉన్నది మరియు అతడికి గుండె నొప్పి వచ్చి పడిపోయాను. 2 లేక 3 రోజుల తర్వాత రాత్రి 11 గంటలకు వాషింగ్టన్ డీసీకి ఆ నెగిటివ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొని రాబడినది. మరియు జార్జ్ ఏ లేసీ సంయుక్త రాష్ట్రంలోని నిఘా విభాగమైన FBIలోని వేలిముద్రలు మరియు పత్రాల శాఖకు అధిపతి అయిన ఆయన ఆ చిత్రములను పరీక్షించుటకు వెళ్ళెను. ఒకవేళ ఆ చిత్రంపై ఏదైనా రంగు వేయబడినదా, లేక ఫ్లాష్ వెలుగు 2 సార్లు ముద్రింపబడినదా, లేక ఏదైనా తప్పు జరిగిందా. 3 రోజుల తర్వాత ఆయన మమ్మల్ని లోపలికి పిలిచాను. అక్కడ సుమారు 200 మంది ప్రజలు, మాసపత్రికల సంపాదకులు, వేర్వేరు వార్తాపత్రికలకు సంబంధించిన వారు. మరియు అతడు లేచి మరియు అతడు అన్నాడు, ఎవరి పేరు బ్రన్హామ్? నేను అన్నాను, నా పేరే. చెప్పాడు, ఇక్కడికి రమ్ము. అతడు కొంచెం కోపిష్టి, తన ముఖంపై జుట్టు కలిగి ఉన్నాడు. మరియు అతడు చెప్పాడు, ఇక్కడ నిలబడుము. చెప్పాను, సరే అయ్యా. అతడు చెప్పాడు, శ్రీ బ్రన్హామ్, నేను కూడా నిన్ను విమర్శించే వారిలో ఒకడిని. అది మానసిక శాస్త్రం అని నేను చెప్పాను. కానీ వినండి రెవరెండ్ బ్రన్హామ్, కెమెరా యొక్క యాంత్రిక కన్ను ఆ మానసిక శాస్త్రమును ఫోటో తీయలేదు. వెలుగు ఆ లెన్స్ను తాకినది. అతడు అన్నాడు, ఏదో ఒక రోజు ఈ చిత్రం ప్రతి కిరాణా కొట్టు దగ్గర అమ్మబడుతుంది, నీకు తెలుసా? కానీ చెప్పాడు, నీవు బ్రతికి ఉన్నప్పుడు కాదు, ఎందుకనగా దేవుడు దానిని అనుమతించడు. కానీ చెప్పాడు, నీవు వెళ్ళిపోయిన తర్వాత సంఘం తాము దాటుకుని వెళ్ళిన ఆ దినమును గ్రహించును. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండును. అతడు చెప్పాడు, నేను ఒక క్యాథలిక్ను. అతడు చెప్పాడు, కానీ నేను ఆర్క్నకు చెందిన జోనా యొక్క చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకొనిచున్నాను. ఆమె దర్శనములను చూచును బట్టి మరియు నా సంఘం ఆమెను ఒక మంత్రగత్తెగా భావించి కట్టెలకు కట్టి ఆమెను కాల్చివేసెను. కానీ ఆమె చనిపోయిన చాలా కాలం తర్వాత ఆమె ఒక పరిశుద్ధురాలను మేము కనుగొంటిమి. అప్పటికే ఆలస్యమైపోయినది. అతడు చెప్పాడు, లేఖనములన్నిటి గుండా అదే కార్యం జరుగుచూ ఉన్నది. అతడు చెప్పాడు, ఏదో ఒక రోజు నీవు చనిపోతావు. నేను అన్నాను, దేవునికి స్తోత్రం,
నేను సిద్ధంగా ఉన్నాను. మరియు అతడు చెప్పాడు, నీ విమర్శకునిగా ఉన్నందుకు నన్ను క్షమించు. మరియు ఆ ఫోటో నెగిటివ్ను అతడు నాకు అందించాడు. నేను అన్నాను, అది నాది కాదు, అది స్టూడియోకు చెందినది. అతడు అన్నాడు, శ్రీ బ్రహ్మాం, ఆ నెగిటివ్ యొక్క ఖరీదు $1,000. ఇది కేవలం ఒకే ఒక్కసారి ఒక సహజాతీతమైన సంగతి శాస్త్రీయంగా ఫోటో తీయబడినది. ఇప్పుడు నేను అన్నాను, నేను దాన్ని తీసుకొనను. నీ ప్రకటనను అనుసరించి ఒకవేళ యేసు నన్ను చాలినంత ప్రేమించి ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఆయన కిందకు వచ్చి నాతో ఫోటో తీసుకుని నా ఎడల దాని నుండి డబ్బు సంపాదించుకొనుట కొరకు ఆయన యొక్క చిత్రమును అమ్ముటకు నేనెవడను. కానీ ఆ కాపీరైట్ హక్కుల్లో నీ యొక్క ప్రకటన లేకుండా అది ఎవరూ అమ్మకూడదు. అతడు చెప్పాడు, నేను నా ప్రకటనను ఆనందంగా రాసేదను. మరియు అతడు దానిని వ్రాసెను, దానిని సంతకం చేసెను. డగ్లస్ స్టూడియోస్ వారు దానిని తీసుకొనెను. సహోదరి సహోదరులారా, మనం పురుషులు మరియు స్త్రీలై ఉన్నాము. మనం చనిపోవలసి ఉన్నాము. కానీ మన మధ్య ఉన్న దేవుని యొక్క ఆత్మ ఆయన అరణ్యంలో మోషేను కలిసి ఉన్న అదే దేవుడై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తుగా భూమిపైన ఉన్నాడు. ఎందుకనగా అది అదే ఆత్మ. అది దాని యొక్క జీవం రుజువు చేయుచున్నది. అది అదే కార్యమును చేయుచున్నది. అది క్రీస్తు యొక్క వాగ్దానం. ఓ, ఎలా దానిని ఆపుటకు అక్కడ ఎటువంటి స్థలం లేదు. చూడుము, అక్కడ 2 లోకంలో కేవలం 3 జాతుల యొక్క ప్రజలు మాత్రమే ఉన్నారు. 3 తరగతులు, హాము, షేము మరియు యాపేతు. జలప్రళయమునకు ఈవల మానవజాతి మొత్తం వారి నుండే వచ్చినది. దానిని మీరు నమ్మెదరా? మనం జీవించుచున్న దేశములను బట్టి మన రంగులు నలుపు, తెలుపు, గోధుమ రంగు, పసుపు ఏదైనా రంగుగా మారిపోయాను. అది దానితో ఎటువంటి సంబంధం కలిగి లేదు. మనం ముగ్గురం బిడ్డలుగా వారి నుండే వచ్చాము. వారే యూదులు, అన్యులు మరియు సమరయులు. పేతురు రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి ఉండెనని మీరు గమనించారా? పెంతెకోస్తు దినమున అతడు యూదులకు దాన్ని తెరిచెను. ఫిలిప్పు సమరయులకు దాన్ని ప్రసంగించెను. పరిశుద్ధాత్మ వారిపై ఎవరి మీదను దిగి ఉండలేదు. అతడు ఎవరినో పంపించి పేతురుని పిలిపించును. అతడు వారిపై చేతులుంచెను. పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. అన్యుడైన కొర్నేలి గృహం వద్ద పేతురు అతడు ఇంకను ఆ మాటలు చెప్పుచుండగా పరిశుద్ధాత్మ వారిపైకి దిగెను. మరియు అది అక్కడకు వెళ్ళినది. ఆ 3 ప్రజలు, 3 జాతులు, అక్కడ 2 సమరయులు. మీకు చరిత్ర తెలుసు. వారు సగం యూదులు మరియు అన్యులు. ఇప్పుడు సమరయులు మరియు యూదులు ఒక మెస్సియా కొరకు ఎదురు చూచున్నప్పుడు అన్యులు ఎదురు చూచుటలేదు. మనం విగ్రహారాధికులం, చూచుటలేదు. కానీ ఆయన వారి యుగం యొక్క ముగింపునకు వచ్చినప్పుడు ఆయన తనకు తానే ఏ విధంగా తెలియపరుచుకొనినో చూడండి. నీవు సీమోను, నువ్వు నీ తండ్రి పేరు యోనా. నేను వారి ఆలోచనలను శోధించుచు గ్రహించుచు ఫిలిప్పు, నతనియేలు, నీవు చెట్టు కింద నిలబడి ఉన్నప్పుడు నేను నిన్ను చూచితిని. నీవు దేవుని యొక్క కుమారుడవు. ఆ పెద్ద యూదుడు యాజకుడు అతడు ఒక సోదె చెప్పువాడు. యేసు చెప్పెను, దాని నిమిత్తం నేను మిమ్మల్ని క్షమించదను. మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినను, కానీ అన్యుల యొక్క కాలంలో అదే సంగతిని చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట పలికినను అది ఈ లోకంలోనూ లేక రాబోవు లోకంలోనూ ఎన్నడూ క్షమింపబడదు. క్రీస్తు యొక్క తృణీకరణను చూడగలుగుచున్నారా? ఆ కారణం బట్టే ఒక అణుబాంబు అక్కడ ఎదురు చూచున్నది. లోకమును నాశనం చేయుటకు ఎదురు చూచున్నది. యూదులు చేసినట్లుగా వారు క్రీస్తును తిరస్కరించుచున్నారు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన సమరయుల యొద్దకు వెళ్ళెను. ఆయన చెప్పెను, నేను సమరయ గుండా వెళ్ళు అవసరం వచ్చును. ఎందుకు? వారొక మెస్సయ్య కొరకు ఎదురు చూచుచుండిరి. ఒక మెస్సయ్య ఆయన యూదులకు చేసి ఉన్నట్లుగానే ఆయన సమరయులకు అదే రీతిగా తనను తాను ప్రత్యక్షపరుచుకొనెను. వారు ఆయనను నమ్మిరి. ఇప్పుడు ప్రవక్త చెప్పెను, ఒక దినం ఉండును, అది పగలు కాదు లేక రాత్రి కాదు, కానీ సాయంకాలమందు వెలుగు కలుగును. మనం సూర్యుడు తూర్పున ఉన్న ప్రజలపై ప్రకాశించును. అది తూర్పున ఉదయించును. పిదప భౌగోళికంగా భూమి అంతటా దాటుకుని వెళ్ళును. అదే తూర్పు ఉదయించిన అదే సూర్యుడు పశ్చిమమున అస్తమించును. తూర్పున ఉన్న ప్రజలు దాన్ని చూచిరి, దాన్ని నమ్మిరి. తూర్పున యూదులు కొంతమంది దాన్ని ఖండించిరి. నాగరికత పశ్చిమమునకు కదిలెను. ఇప్పుడు తూర్పు మరియు పశ్చిమం కలిసి ఉన్నవి. మనం ఒక దినం కలిగి ఉన్నాము. ఇటువంటి ఒక దినం దుర్భరమైనది. ఒక చిన్న వెలుగు ఒక సంస్థగా మారుటకు సరిపోవును. అదే వెలుగు క్రీస్తును నీ రక్షకునిగా నమ్ముటకు మరియు నీ పేరును ఒక గ్రంథంలో రాయుటకు సరిపోవును. ప్రవక్త చెప్పెను, సాయంకాలమందు వెలుగు కలుగును. క్రీస్తులోనికి వచ్చిన అదే కుమారుడు, అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు చేయబడుటను మీరు చూచున్న అదే సంగతిని చేసెను. ప్రజలారా మరియు సహోదరుడా, లేఖనములను పరిశోధించుడి, మీ చరిత్రను పరిశీలించుడి. అది ఆనాటి నుండి నేటి వరకు ఎన్నడూ అది జరగలేదు. మనం సాయంకాలపు సమయంలో ఉన్నాము. ప్రభు సమీపంగా ఉన్నాడని ఎంతమందికి తెలుసు?
మరియు ఆయన మెస్సయ్య ఇంకా అదే రీతిగా సజీవంగా ఉన్నాడని దేవుడు అన్యజనులకు బయలుపరుచుకొనుచుండెను. అదే స్వభావమును కలిగి అదే కార్యమును చేయుచు ఆయన ఇంకను అదే మెస్సయ్య అని రుజువుపరచును. వారు ఆయనను చంపి మరియు సమాధిలో పెట్టలేకపోయిరి. ఆయన తిరిగి లేచెను మరియు ఎప్పటికీ సజీవంగా ఉండెను. ఎప్పుడో ఉన్నవాడు కాదు, ఇప్పుడు ఉన్నవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరముగా ఒకటే రీతిగా ఉన్నాడు.